నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకి వేదిక అయింది జూబ్లీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విపరీతంగా ఒకరిపైన ఒకరు విరుచుకుపడతా ఉన్నారు ఆ ఎన్నికల్లో గెలవడం కోసం. సో రేవంత్ రెడ్డి ఆ ప్రచారంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి 4,000 కోట్లతో అభివృద్ధి చేపిస్తా ఉన్నాం. అక్కడ శ్రీ గణేష్ను గెలిపించినందుకు మేము చేసినటువంటి అభివృద్ధిని మీరు చూసి ఇక్కడ ఓటేయండి అని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో ఎగ్జాక్ట్ గా మరి కేటీఆర్ అట్లే ఇటుపక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు ఛాలెంజ్ చేశారు, మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, ఒకవేళ 4,000 కోట్లతో కనుక కంటోన్మెంట్ అభివృద్ధి జరిగితే, 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇట్లా కడితే అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. సో ఇదే విషయం పైన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఒక ఛాలెంజ్ చేసిండు. కాలీఫ్లవర్ పెడతా ఉన్నారు మీరు మా చెవుల్లో, చిన్న పూలు పెడితే సరిపోతలేవని కాలీఫ్లవర్ పెట్టిరు. సో కావాలంటే నేను చూపిస్తా 4,000 కోట్లతో కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ఎమ్మెల్యే మరి చేసిండా లేదా అనేది మీరే చూడండి, సాక్ష్యం. పైగా మీరు కెమెరాతో వస్తే నేను బండి మీద తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి అన్నారు. సో అందుకోసం ఇక్కడికి వచ్చినాం మనము. సో అన్నానగర్ చౌరస్తా దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఈ అన్నానగర్ చౌరస్తాలో ఇప్పుడు కొంతమంది ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అట్లే మన్నె క్రిషాంక్ గారిని బండి మీద తీసుకెళ్ళి మరి ఆయన చూపించేవి ఏంటి, అసలు డెవలప్మెంట్ జరగలేదని చెప్తా ఉన్నాడు, ఒక పక్క ఎమ్మెల్యే గారు ఏమో జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అదేదో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మన్నె క్రిషాంక్ గారు వచ్చిండ్రు, తనతో మనం బైక్ పైన వెళ్ళి మరి 4,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగింది, మరి గణేష్ చెప్పినటువంటి పనులు ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న వచ్చిండు, క్రిషాంక్ అన్న. అన్న హాయ్. అన్న అందరికి హాయ్. అన్న మీరు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ఒక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు. సో ఆ ఛాలెంజ్కి మేము ఇక్కడికి వచ్చినాం. అసలు ఈ ఏరియాలో ప్రజలందరితో మాట్లాడితే ₹1 రాలేదంటారు. మరి మీరన్నా నిజం చెప్తారా లేదో తెలుసుకుందాం. మరి బండి మీద వెళ్దామా, మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి. ప్రజలే నిజం చెప్తారు, ఆ నిజాన్ని మీకు చూపెడతాం. ఇవాళ ప్రజలే మీకు డైరెక్ట్ గా నిజాలు చెప్తున్నారు కదా, ఆ నిజాన్ని మనం బైక్ మీదనే పోయి చూద్దాం అంటున్నాం. అన్నానగర్ చౌరస్తా కరెక్ట్ ఎంచుకున్నారు మీరు నరేష్ భాయ్, ఎందుకంటే ఇక్కడనే నిలబడి 6,000 ఇంద్రమ్మ ఇల్లు హామీ ఇచ్చారు. అది 6,000 ఇంద్రమ్మ ఇల్లు వదిలేస్తే, కేటాయింపులు కూడా వదిలేస్తే కనీసం జాగనన్న ఐడెంటిఫై చేసుకోవాలి కదా. అరే పలానా ఈ జాగాలో కడతామని, ఆ జాగా కూడా కనిపిస్తలేదు. 300 కోట్లు ఇచ్చినాము డిఫెన్స్ ల్యాండ్కి, అది తీసుకొని ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసమే అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి అన్నప్పుడు మరి గణేష్ కూడా అదే మాట చెప్తుంది. ఎస్ 300 కోట్లే ఇచ్చినాం కదా అంటున్నారు. అంటే అవి పైసలు కావా, అవి కూడా 4,000 కోట్లలో భాగమే అంటున్నారు. ఇప్పుడు 300 కోట్లు ఒప్పుకుందాం, కరెక్టే. ఈ 300 కోట్లు ఏంటి, ఈ జాగాల కోసం. అంటే ఈ కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్స్ లో భాగంగా వాటిని ఎస్క్రో అకౌంట్ లో పెట్టేండ్రు. ఆ 300 కోట్లతోనే ఇక అన్ని చూపెడుతున్నారు, అన్ని చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఆ 300 కోట్ల గురించి చర్చ చేద్దామంటే ఒప్పుకుందాం డెఫినెట్ గా. కానీ దాంతోనే డ్రైనేజ్ అంటే దాంతోనే, మళ్ళా దాంతోనే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు, దాంతోనే ఇక అన్ని. 300 కోట్లు ఎక్కడ, 4,000 కోట్లు ఎక్కడ? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, ఈ 300 కోట్లను కూడా ఎస్క్రో అకౌంట్ లో పెట్టారు. ఈ ఎస్క్రో అకౌంట్ లో పెట్టిన తర్వాత జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏంటిది? ఎందుకంటే వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కూడా పూర్తిగా కేవలం హామీలకు పేపర్ మీద ఆన్ పేపర్ ఇది జరిగింది అది జరిగింది అని తాత్సారం చేసుకుంటారు. మీకు గుర్తుంటే అసలు ఎలివేటెడ్ కారిడార్ అనేది ఎప్పుడు మొదలైంది? కేసీఆర్ గారి ప్రభుత్వంలో సుమారు 5 రక్షణ శాఖ మంత్రులు కేటీఆర్ గారు పోయి వారిని కలిసారు, దీన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. 2023లోనే ఇట్ ఇస్ ఆన్ పేపర్ క్లియర్ గా కేంద్రం నుంచి అప్రూవల్ వచ్చేసింది. 157 ఎకరాలు ఏది డిఫెన్స్ భూములు తీసుకోవాలని, ఈ 157 ఎకరాలే కాకుండా ఇంత డబ్బు ఇవ్వాలని అప్పుడే నిర్ణయం జరిగిపోయింది 2023లో. దీంట్లో డెఫినెట్ గా కేంద్రంది కూడా ఉన్నది, ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న క్రమంలో 2023 కంటోన్మెంట్ బోర్డు అంటే కేంద్రం అప్రూవల్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు అప్రూవల్ చేసింది. ఆ సమావేశంలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా నేను ప్రెస్ మీట్ లో అప్పుడు చూపెట్టినాను. అసలు రేవంత్ రెడ్డి గారు హాజరు కూడా కాలేదు ఆ సమావేశానికి, ఎట్లయితే అప్రూవల్ వచ్చిందో మీటింగ్ కి. సో ఇప్పుడు ఇక క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే అంటే ఇప్పుడు చేసిన డిపిఆర్ కానివ్వండి, రోడ్ మ్యాప్ కానివ్వండి, అప్రూవల్స్ కానివ్వండి, అవన్నీ కూడా అయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీకు ఎక్కడన్నా అసలు భూసేకరణ జరిగినట్టు కనబడుతుందా? అసలు ఫస్ట్ టెండర్లు ఇస్తారా, భూసేకరణ జరుగుతుందా? జరగాల్సింది భూసేకరణ. 1 సెంటీమీటర్ కూడా భూసేకరణ కాలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మనం ముందు చూడండి రోడ్డు, ఇదే రోడ్డు పారడైజ్ టు మీరు అంటున్న డైరీ ఫార్మ్ అంటే సుచిత్ర పోయే దారిలో డైరీ ఫార్మ్ పోయే ఇదే ఆ ఎలివేటెడ్ కారిడార్.
ఇప్పుడు 4,000 కోట్లు అన్నప్పుడు ఇక్కడ 1 రూపాయి, ఇవన్నీ కూడా మీరు అసలు మనం ఇంకొంచెం లేట్ అయితే ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ యాక్టివ్గా ఉన్న వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా. ఇక్కడికి వెళ్ళి ఇటు దిక్కు పోతే మన బోయిన్పల్లి దిక్కు వస్తుంది. ఇటొక కారిడార్, ఇటొక కారిడార్. ఇటు దిక్కు వాళ్ళు చెప్పుకుంటున్నది 1,500 కోట్లు, ఇటు దిక్కు చెప్పుకుంటున్నది 3,600 కోట్లు. మనం ఇటు కూడా పోదాం, ఇటు దిక్కు కూడా పోదాం. మీకు స్పష్టంగా అర్థమైపోతే ఇది 1 సెంటీమీటర్ కూడా ఇవాళ వరకు భూసేకరణ జరగలేదు. భూసేకరణ జరిగినప్పుడు వీళ్ళకి అసలు తెలియదు కూడా ఎప్పుడు వస్తుందో, ఎంత వస్తుందో, మాకేమి ఇస్తారో ఇదేం కూడా చెప్పకుండా రెండు కలిపితే 4,000 కోట్ల కంటే ఎక్కువనే అవుతున్నాయి కదా. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా ఎక్కువ కదా. దానికోసం చైనా బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటున్నారు. చైనా బ్యాంకు నుంచి ఏది మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై. వాస్తవానికి చైనాతోని మనకు దేశానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయో తెలుసు. గతంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకున్నది చైనాతో ఎలాంటి మనము వ్యాపార చేయొద్దు అని. మరి రేవంత్ గారేమో పోయి వరల్డ్ బ్యాంక్ నుంచి, చైనా బ్యాంక్ నుంచి తీసుకొని వస్తున్నారు. చేయొద్దు అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఆపరేషన్ సింధూర్ వల్ల మనకు యూరియా రాలేదు, యూరియా కొరతకు కారణము మనకు యుద్ధం వల్లనే అని రఘునందన్ రావు అన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అంటే మనం ఇంకా తయారు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? మరి మన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని అడుగుతారు కొంతమంది. దానికి ఏం చెప్తారు? మరి మేక్ ఇన్ ఇండియా అంటే అదే కదా. మేక్ ఇన్ ఇండియా అంటే అల్టిమేట్ గా మనము ఇక్కడనే తయారీ చేసుకోవాలనే దానికే ఏర్పాటు చేసుకున్నాం. చైనా యాప్స్ వద్దంటారు మనకి, చైనా గూడ్స్ ఏం వాడొద్దు అంటే. ఇవ్వండి ఈ రోడ్లు చూడండి, ఈ 4,000 కోట్లతో ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్. అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ నువ్వు 4,000 కోట్లు అంటున్నావు, 300 కోట్లు అంటున్నావు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నామో మీకు చెప్పాలి. 4,000 కోట్లు అని చెప్పుకుంటున్నాడు ఖర్చు చేసినాను ఇది అని. 300 కోట్లు ఆల్రెడీ ఇప్పుడు ఇది చేసేసినాము, ఇది జరిగిపోయింది అని అంటున్నాడు కదా. మరి 23 కోట్ల సంగతి ఏంది? 23 కోట్లతోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆల్రెడీ కేటాయింపులు జరిగిపోయినాయి, చేసేసినాము అని ఎప్పుడు మేలో స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. కేటాయింపులు జరిగిపోయినాయి అని, పనులు కూడా మొదలు పెట్టేసినామని ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. పదే పోస్టర్లు వేసుకుంటున్నారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని. మనం ఇంకొక 20 సెకండ్లలో మనం ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర పోతున్నాము. మీరే చూస్తారు 23 కోట్లు అనేటి ఎంత ఖర్చు పెట్టిర్రు అనేది స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అంత ధైర్యంగా 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి అంటే చెప్పడం వెనకాల ఏమై ఉంటుంది మరి? రేవంత్ రెడ్డి సింపుల్ గా చెప్పాలన్నా మీలాగా ఎవరు వచ్చి ఇట్లా చూపెడతారు అని అనుకోరు అంతే. కొందరిని మేనేజ్ చేసేసుకున్నారు మీడియాని. అబ్సల్యూట్లీ లేదు. సేమ్ ఇదే హైదరాబాద్ నగరంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇట్లున్నది. కానీ ఏంటంటే భ్రమ పెట్టి మోసం చేసి మోసాల పునాదులతోనే ఈ ప్రభుత్వం వచ్చింది. అందరు ఏమన్నారు? ఆ 6 గ్యారెంటీలు, ఆ 420 హామీలను నమ్మిండ్రు. ఇవాళ మీరు చూడండి జూబ్లీ హిల్స్ లో 420 హామీల గురించో కనీసం 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారా? ఒక్కసారి నోటిన వినబడ్డారా? గ్యారెంటీ అనే పదమే వినబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు అవి అమల్లో లేవు కాబట్టి. అలా 90% చేసేసామని బట్టి విక్రమార్క చెప్తారు, పొన్నం ప్రభాకర్ చెప్తాడు. ప్రతి టీవీ ఛానల్ ఇంటర్వ్యూల డిబేట్లలో మేము ఆల్రెడీ 90% అయిపోయినాయి, ఇంకా ఏమున్నదా 2,500 పెన్షన్ తప్ప ఏముంది చెప్పుండ్రి 6 గ్యారెంటీలు అలా అని వాళ్ళు అంటా ఉన్నారు. 5 లక్షల విద్యార్థులకు భరోసా అది కార్డు ఇచ్చారు కదా, 5 లక్షలది అయిందా? అది పోనీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న ఫస్ట్ పథకమే ఒకే ఒక పథకం, ఆ బస్సుది ఎంత గల్లాట. మన 23 కోట్లతోని ఇదే స్పోర్ట్స్ కాంప్లెక్స్. మీరు చూడండి ఒకసారి 23.5 crores sanctioned for construction of a new sports complex at సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటూ ఇంత బ్రహ్మాండంగా. మరి 23 కోట్లు అయితే ఇక్కడ నాకైతే ఇక్కడ కనిపిస్తారు. మరి ఎవరికైనా కనిపిస్తే ప్రజలు చూడండి ఒకసారి. ఇక్కడ అలా ఆడుకుంటున్నారు, మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడైతే ఎక్కడ లేదు. మరి ఏంది కథ ఇట్లా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము 23 కోట్లు ఇచ్చినాము స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి అని పోస్టర్లు వేసుకుంటే ఇవ్వండి, ఈ నిజం ఇవాళ మీ ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ తెలుస్తుంది. ఎందుకంటే పాపం జూబ్లీ హిల్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకో 5 రోజులు అయితే ప్రచారం అయిపోతుంది. వాళ్ళు ఏడొచ్చి అరే నిజంగానే ఉన్నదా లేదా అసలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పదం కూడా చూడండి. మీకు అక్కడ పిచ్ కనబడుతుందా, అక్కడ గ్యాలరీ కనబడుతున్నదా, పవిలియన్ కనబడుతున్నదా? మనకే కనిపిస్తలేదేమో నాకు డౌట్. మరి కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తుంది అంటే వాళ్ళ చూడండి ఎంత అబద్ధాలు చెప్తున్నారు అంటే ఎవరు వచ్చి చూపెట్టారు ఒట్టి మాటలకే. నేను అందుకే అన్నా కదా కోట శ్రీనివాసరావు గారి అహనా పిల్లంట అని ఎందుకు ఎత్తినాము అని అంటే ఆ కోడి చూడ్డానికే 23 కోట్లు అగు అనేసి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నిజం ఏంటంటే అసలు కోడి కూడా కనిపిస్తలేదు ఇక్కడ. 23 కోట్లు
చెప్పడానికే కానీ వాస్తవానికి ఇది రియాలిటీ. ఇప్పుడు గుడిలో లింగం ఆ తరికల అది ఇది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఎవరు మింగినట్టు 23 కోట్లు ఎక్కడ అయినట్టు? కనీసం ఒకటి శంకుస్థాపన కన్నా కనీసం ఒకటి ఏమైనా కనబడాలి కదా. ఫౌండేషన్ స్టోన్ కూడా లేదు. ఎమ్మెల్యే ఏం చెప్తాడు మరి దీని మీద? వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయినారు, మేము ఇదే చెప్తాం, జరిగింది 4,000 కోట్లు తెచ్చినాము. ఇప్పుడు మళ్ళా తర్వాత మీరు గట్టిగా పిండేసరికి వస్తున్న దారులున్నది మరి దారులున్న దాన్ని నువ్వు జూబ్లీహిల్స్ లో చెప్పుకోగలుగుతావా? ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు? అసలు 1,02 లక్షలు కూడా ఇవాళ లేవు అని చెప్తున్నారు. లేవు అని చెప్తున్నప్పుడు నువ్వు 4,000 కోట్లు ఒక నియోజకవర్గానికి అంటే నమ్మశక్యంగా ఉంటుందా? సొంత సీఎం గారి నియోజకవర్గం వారి జిల్లాలో అక్కడనే ఎమ్మెల్యే ఏమనంటున్నాడు, ఇవాళ మేము తిరగలేని పరిస్థితి, 1,00,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి అని అన్నప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ లో మరి 4,000 కోట్లు వచ్చినాయని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చిందని ఇవన్నీ చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాసినాం, పైసలు కావాలి, పైసలు లేవు మా ముఖ్యమంత్రి ఇస్తలేడు. కానీ ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి ఎందుకు ఇచ్చిండు 4,000 కోట్లు అంటే? ఇయ్యలేదండి. మీరు ఇవాళ ఏం చేసిర్రు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ రోడ్ వైడనింగ్ వర్క్స్ చూస్తున్నాం. ఆ రోడ్ వైడనింగ్స్ వర్క్స్ ఎప్పుడు మొదలైనాయి? 4 రోజులైంది మొదలై. ఎందుకు? ఆ రోడ్ వైడనింగ్ అనేది ఎప్పుడు ఆ భూమి చెప్పినా కదా, కొంత మేము చేసిన ఎక్సర్సైజ్, మేము తెచ్చిన అప్రూవల్స్ తోని ఇలా వాళ్ళ రోడ్ వైడనింగ్ ఇలా చేస్తున్నారు. పారడైజ్ నుంచి వస్తుంటే అక్కడ రోడ్ వైడనింగ్ అక్కడ వరకే, పారడైజ్ నుంచి ఆ అన్నానగర్ వరకే రోడ్ వైడనింగ్ మాత్రమే. అది ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు మనం అడిగినాం అనుకోండి, చూడండి పనులు మొదలైనాయి కదా అని చెప్పడానికి మాత్రమే. అంటే మొదలుపెట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కబ్రిస్తాన్ ఇష్యూ ఎట్లయింది? అటు అల్కాపురియా ఇటు ఎర్రగడ్డనా ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైతుంది, రోడ్ వైడనింగ్ చేసేసి ఇక్కడికి వదిలేస్తారు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా అసలు భూసేకరణనే జరగనప్పుడు భూసేకరణకి ఎంత కాస్ట్ అవుతుందండి? ఈడికెళ్ళి జూబ్లీ బస్ స్టాప్ నుంచి ఇవాళ షామీర్పేట్ దాకా అంటే ఇలా మొత్తం ఆ కార్ఖానా అడిదిక్కు కూడా మనం వెళ్దాం, అడిదిక్కు కూడా అవన్నీ కూడా అట్లనే షాప్స్ ఉన్నాయి. మరి ఇలా నువ్వు భూసేకరణనే జరగనప్పుడు నువ్వు అయిపోయింది, రిలీజ్ అయిపోయింది ఓయి కాదు గగనం అన్నట్టుగా ఆ 4,000 కోట్లు అనేది అందరు షాక్ అవుతున్నారు ఇవాళ ప్రజలు. అవునా 4,000 కోట్లు వచ్చినాయి, 6,000 ఇంద్రమ్మ ఇల్లా, ఎక్కడ ఇవన్నీ అని కూడా. సో మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు చేస్తావు అని చెప్తున్నావు అన్నప్పుడు చేసినప్పుడు చెప్పు. చేయకముందు జూబ్లీహిల్స్ వాళ్ళని కూడా ఎందుకు మోసం చేయాలి? ఇక్కడ మోసపోయినాం కదా, మళ్ళీ అక్కడ ఎందుకు గోసపెట్టి వాళ్ళని మోసగిస్తున్నావు అనేదే ఇవాళ మా ప్రధాన పాయింట్. 4,000 కోట్లకి వెళ్ళి 23 కోట్లు మైనస్ చేసుకున్నా కూడా ఇదేం ఆరంభం కానప్పుడు ఇక 4,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి అయినట్టు. ఓకే, ఇప్పుడు మీరు కూడా కొంచెం తొందరపడ్డారని అనుకోవచ్చు. ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చాలు చేసిండ్రు అని చెప్పిండు ప్రచారంలో. మీరు విన్నారు కదా కరెక్ట్ గా. మరి మీరు అప్పుడే ఛాలెంజ్లు ఎందుకు చేస్తా ఉన్నారు కేటీఆర్ గానీ గానీ? చూడండి, ఒకటి వాస్తవానికి మేము కూడా టైం ఇచ్చినాం. ఇదిగోండి ఈ రోడ్లు గుంతలు ఇవన్నీ చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు నిజం చెప్పి ఎలక్షన్ లో ఓట్లు అడగాలి. నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పుడు నువ్వు వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళను భ్రమ పెట్టి అది చేస్తే తప్పు కదా. అందుకే అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, నిజం చూపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము జస్ట్ వాళ్ళ నిజాన్నే చూపెడుతున్నాం. మేము నీకు ఆటంకాలు కల్పిస్తలేము, మేము ఎక్కడ కూడా నేను డిస్టర్బ్ చేస్తలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఈ ఎమ్మెల్యేని పూర్తిగా మేము స్వేచ్ఛగా వదిలేసినాం. ఆయన చేసుకుంటున్న అవినీతి కానివ్వండి, ఆయన చేసుకుంటున్న ఆస్తుల పెంపు కానివ్వండి, ఇప్పుడు వారు బెంచ్ కారు ఉన్నారు 2 కోట్ల రూపాయలతోని. వచ్చిన ఎమ్మెల్యే గారు మంచిగా ఒక సంవత్సరంలో పర్ఫెక్ట్. ఇవ్వండి చూడండి, పోదామా వెళ్ళి పోదామా? ఇవ్వండి ఇది రియాలిటీ. 4,000 చెత్త వేరిపోయింది, ఇది మున్సిపల్ శాఖ మంత్రి అని అంటున్నాడు కదా. ఇంకా ఆ చెత్త నా కొడుకు వల్లనే ఈ చెత్త అంతా అంటున్నాడు. మరి ఏంది కథ? అంటే నీకు 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు కూడా నీకు టైం దొరకలేదా? ఈ రోడ్లు చూడు ఏంది పరిస్థితి. ఇదేనా డెవలప్మెంట్? ఇక 4,000 కోట్లు అంటే ఇవేనా? యాడున్నాయని అడుగుతారు ఆటో డ్రైవర్లు. లేకపోతే గుంతలు నింపడానికి ఎంత సమయం కావాలి చెప్పండి నరేష్ గారు? ఈ గుంతలే క్లియర్ అవుతలేవు అంటే మరి పనులు అంటే మళ్ళీ కేటీఆర్ గారు వస్తేనే అవుతుంది అని చెప్తున్నట్టే కదా నీ అర్థం. నీతో చాతలు అవుతలేదు ఎందుకైనా రోడ్లు మరి అసలు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మంచిగా చేస్తే గిట్ల ఎందుకు అవుతుంది? మరి కేసీఆర్ గారు సరిగ్గా వేయలేదు అనుకోవచ్చు కదా. మేము ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తూనే ఉన్నాం. వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చేయకుండా, కనీసం పాట్ హోల్స్ ఫిల్ చేయకుండా, ఇలా మీరు నగరం మొత్తం కూడా మనం చూస్తున్నాం, కనీసం వాటర్ క్లాగింగ్ లేదు. ఇది ఎవరు ఆపుతున్నారు చెప్పండి? ఇవ్వండి మహిళలు అంటున్నారు 400 రూపాయగా మాన్యువల్ నై దలా సక్తే తుమ్ 4,000 కరోడ్ బోల్ రే అని అంటున్నారు వాళ్ళు.
ఒక మ్యాన్ హోల్ కూడా వేయలేని పరిస్థితి చూస్తున్నాం కదా. ఇంకోటి అండి, ఇక్కడ మా కంటోన్మెంట్ బోర్డు కూడా ఒక పరిస్థితి ఏమైపోయిందంటే, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ మీద ఎందుకు డిపెండెంట్ ఉన్నాం మేము అంటే, వాస్తవానికి 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ కావాల్సిన అవసరం ఉన్నది, అది కూడా అయితలేదు. దాన్ని కూడా ప్రెషర్ పెట్టాలి. కేంద్రం మీద కొట్లాడే పరిస్థితి వీళ్ళు చేస్తలేరు, కేంద్రం మీద పెద్ద కొట్లాడతలేరు. మన డైమండ్ పాయింట్ సెంటర్ కేసీఆర్ చేసిన అప్పు వల్లనే 5.5 లక్షల కోట్ల అప్పు వల్లనే మన రాష్ట్రం ఇట్లాంటి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇబ్బందులు వచ్చినాయి. లేకపోతే మేము అనుకున్నాం బ్రహ్మాండంగా అద్దములో వేద్దాం అనుకున్నామని మంత్రుల కాడికి వెళ్ళి చెప్తా ఉన్నారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మొదటి నుంచి ఒకటి ఏమి ఎంచుకున్నారంటే, దీన్ని ఒక సాకుగా ఇవ్వండి, చూడండి బండ్లు కూసుకపోయి తలలు వలుగుతాయి కింద పడితే. ఇప్పుడు మంత్రులు ఒకరికొకరు నచ్చిన ఫిగర్ ఒకటి. ఇవాళ ఎవరిని సీరియస్గా తీసుకుందాం, కాంగ్రెస్ మంత్రులన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారము 3 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పు. అంటే మన రాష్ట్రం వచ్చే నాటికి ఒక 70,000 కోట్ల అప్పు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు కొంత వచ్చింది. సో దాని తర్వాత ఈ 3.5 లక్షల కోట్ల అప్పుతో కలిపి 4.26 వేల కోట్లని రఘునందన్ రావు ఎంపీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే కేంద్రం నుంచి ఆర్థిక శాఖ గణాంకాలు ఇచ్చినాయి. మరి 4.5 కోట్ల అప్పు అనేది, 4 లక్షల కోట్ల అప్పు అనేది వాళ్ళు చెప్తున్న లెక్క. సరే, ఒకవేళ అట్లా తీసుకున్నా కూడా కేసీఆర్ చేసిన అప్పు అందరికి ఎక్కడ పోయినా ఊరూరా కనబడుతుంది. ఎట్లా? ఒక సచివాలయం, ఒక కమిషనరేట్లు ప్రతి జిల్లాలో, కలెక్టరేట్లు, బస్తీ దవాఖానాలు సిటీలో, శ్మశాన వాటికలు, ఫ్లైఓవర్లు, SRDPలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, 70-80% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, ఇట్లా ఎన్నో నిర్మాణాలు చేపట్టారు కదా. కానీ అవన్నీ చూపించి ఎన్నో మింగిర్రు అనేది వాళ్ళ ఆరోపణ ఏంది, ఆధారాలు కూడా ఉన్నాయట కదా. కానీ మరి కేసు తీసుకుంది ఇవాళ వరకు ఏమైంది? మరి 2 సంవత్సరాల నుంచి వెబ్ సిరీస్ నడిపిస్తున్నావు, ఎక్కడన్నా నువ్వు ఏమన్నా ఆధారం చూపెట్టగలిగినవా? పోనీ నువ్వు అప్పుడు చెప్పినవి అన్ని కూడా బద్నాం చేసినవి అన్ని కూడా ఇప్పుడు మెగా కంపెనీ అన్నావు, ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నావు, ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు. ఇలా నువ్వు చేస్తున్నది ఏంది? మళ్ళా అదే ఈస్ట్ ఇండియా కంపెనీకే కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. మరి ఒక్క కాంట్రాక్టర్ మీద నన్న కేసు అయిందా? అచ్చా, ఇంకోటి, నీ బెదిరింపులకే కదా ఇలా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోవడం ఏందండి? CFOని నేను జైలు వేస్తా అని చెప్తివి, మొన్న ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది. మరి ఆ టైంలో ఒక్కళ్ళన్నా ఇట్లా అన్నారా? మా మీద, మా నెత్తి మీద తుపాకీ పెట్టి మమ్మల్ని డబ్బులు అడిగినరు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తుపాకీ వచ్చింది అంటే ఒక మాట. ఇప్పుడు ఆయన అన్న మాట కూడా మరి కరెక్ట్ కాదు కదా. అంటే ఉచిత బస్సు పెట్టొద్దా? అంటే దానివల్లనే తగ్గిందని చెప్తే ప్రభుత్వ పథకాన్ని తగ్గిస్తున్నట్టే కదా. అంటే నిజం చెప్పొద్దా? డిఫేమ్ చేయడానికి చూస్తున్నట్టు రాష్ట్ర ప్రజలకు డిఫేమ్ అని ఎందుకు అనుకుంటాం? తను ఒక సంస్థాన్ని, ప్రభుత్వ పథకాన్ని బదనాం చేసే ప్రయత్నంలో ఆ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ తను ఒక సంస్థ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, ఈ రాష్ట్రం మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు జరుగుతున్న లాభ నష్టాలు నిజాలు చెప్పొద్దా? ఇదే ఎల్ఎన్టీ, ఇవాళ ఎల్ఎన్టీ బీఆర్ఎస్ తీసుకొని రాలేదు కదా. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో లేదా? చంద్రబాబు నాయుడు గారి టైంలో రాలేదా? వాళ్ళు ఏం నిర్మాణాలు చేయలేదా? అన్ని సాగనంపుతున్నాడు అంతే. కరెక్టే, బాగుంది లైన్. అయితే నేను అనేది ఏంటంటే, నువ్వు అంత పెద్ద సంస్థనే ఇవాళ నిజం చెప్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళని బెదిరించినట్టు నేను బట్టలు కూడా తీసి కొడతా, రోడ్డు మీద ఏదేదో చేస్తాను, ఇక రకరకాల బూతులు మాట్లాడతాడు కదా ఫ్రస్ట్రేషన్ లా. సో అట్లాంటప్పుడు ఒక ఎల్ఎన్టీ CFO మాట్లాడిండంటే ఆయన చెప్పింది ఏంది? నువ్వు బస్సు పథకం తీసుకొని వచ్చినావు, బస్సు పథకం ద్వారా ఇక్కడ నష్టాలు మెట్రో రైల్ కి జరిగినాయి అనేది వాస్తవమే. ఇవాళ బస్సులకు కూడా నష్టమే జరుగుతున్నది. అందుకే కదా నువ్వు ఏం చేసినావు? మగవారి మీద భారం వేసినావు. కరెక్టే, కానీ సీతక్క అంటుంది మీకు కళ్ళు మండుతున్నాయి, కళ్ళు ఓర్వజాలకున్నారు. ఇల్లు మహిళలకి బస్సు ఉచితంగా ఇస్తే కూడా వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు, వీళ్ళకి ఇచ్చే ముఖం లేదు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళని అంటున్నారు అని సీతక్క కూడా అంటాం. మేము వదిలేయండి, వాళ్ళ మహిళలే మాట్లాడుతున్నారు కదా. మహిళలకి ఏమన్నా నచ్చుతుందా? అట్లా గుద్దుకోవడం నచ్చుతుందా వాళ్ళకు? సీటు కోసం కొట్లాడుకోవడం నచ్చుతున్నదా వాళ్ళకు? అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమి సపరేట్ కాదు కదా. ఒక కుటుంబాన్ని విడదీసినావు నువ్వు ఏం చేసినావు? ఆ కుటుంబంలో ఉన్న మగవారు టికెట్ ఎక్కువ కట్టాలి, ఇక్కడ ఫ్రీ అని నువ్వు ప్రచారం చేసుకోవాలి. ఇలా వాళ్ళకే నచ్చలేదు అది. ఇలా అందుకే చూడండి, అక్కడ పోయి ఎక్కడన్నా ఇప్పుడు 20-25 రోజులు అయింది ఆర్టీసీ బస్సు టికెట్ ధర పెంచి. దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? మాట్లాడగలిగేటట్టు ఉన్నాడా? ఇలా ఏం మాట్లాడుతున్నాడు ప్రచారంలో? జూబ్లీహిల్స్ ప్రచారంలో ఏం మాట్లాడుతున్నాడు? గ్యారంటీలు లేవు, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతలేడు, పేద ప్రజల ఇల్లు ఏదైతే హైడ్రా ఇల్లు కూల్చిండ్రో దాని గురించి మాట్లాడతలేడు. ఇవాళ ఎంతసేపు కవిత గారి అంశము, లేకపోతే తిట్లు, నిన్న KTR గారి తిట్లు, గివ్వే స్పీచ్ అవుతుంది. అంటే
ప్రభుత్వంలో ఆయన చేసింది ఏం లేదని అర్థమవుతున్నది కదా. అదే మీరు కేటీఆర్ గారి స్పీచ్లు చూడండి, తిరుగుతున్నాడు కదా, ఆయన కూడా తిరుగుతున్నట్టున్నారు కదా. మేము డైరెక్ట్ హైడ్రా వీడియోలు చూపెట్టి మాట్లాడుతున్నామండి. బరాబర్ అంటున్నారు కూడా, ఎవడాడు వాని జాగిరా వాని జాగిరా. మరి ఇప్పుడు దానికి సమాధానం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కేటీఆర్ గారు? నువ్వు బెదిరించడానికి? అసలు నిజంగా కూడా ఇది మాది కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కదా. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడితే నీకు అంత పెద్ద పెద్ద కాన్వాయిలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడితే ఇవాళ నీ ప్రభుత్వం నడుస్తున్నది. నువ్వేమని చెప్పనీకి మరి నేను స్కీములు బంద్ చేస్తా, నాకు ఓటేయకపోతే బీఆర్ఎస్ ఓటేస్తే స్కీములు బంద్ చేస్తానని అనొచ్చనా? బంద్ చేస్తా అన్నాడా? మీరు కావాలని బదనాం చేస్తారు. ఆయన అన్నది ఒకటే మాట, ఒకవేళ మీరు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రాణిస్తే ఇవన్నీ బంద్ అవుతాయి అని అన్నాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వస్తే, అంటే ప్రభుత్వంలోకి వస్తే, జూబ్లీస్ లో గెలిస్తే అని కాదు, అధికారంలోకి వస్తే. ఇవాళ వరకు ఏం బంద్ అయినాయండి? కేసీఆర్ కిట్ నడుస్తుందా? బంద్ అయింది. రైతు బంధు 2 పంటలు రాలేదు, తర్వాత రైతు బంధు అని పేరు మార్చిండు, రైతు భరోసా అని తీసుకొని వచ్చిండు. ఇవాళ ఆయననే పోయి ఎందుకు ఇప్పుడు ఊర్లో ఎందుకు మనం సిటీలో ఉన్నాం, ఉచిత నీళ్ళది పథకం వృధా, కేసీఆర్ తెచ్చిన ఉచిత నీళ్ళ పథకం వృధా అని ఒక జాతీయ ఛానల్లో మాట్లాడిండు. సో ఇవాళ బంద్ చేస్తున్నది ఎవరు? ఎన్నో అంశాలు ఇవాళ బంద్ అయిపోతున్నాయి, ఎన్నో పథకాలు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వస్తలేవు. ఇంకా దానికి అదనంగా ఏం చెప్పిండు? నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. నిన్న పొన్నం ప్రభాకర్ ఏమంటుండు? బంద్, తులం బంగారం కూడా బంద్ అని. ఆల్రెడీ బంద్ పెడుతున్నావు నువ్వు. సో ఇవాళ బంద్ చేస్తున్నది నువ్వే, మమ్మల్ని ఎందుకు అంటున్నావు? బంద్ మేము పెడతామని మేము గర్వంగా చెప్తాం. మంచి పథకం ఉంటే ఆ మంచి పథకాన్ని కొనసాగిస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ మంచిగా ఉంది అని చెప్పి ఇంకొన్ని వ్యాధులను కూడా దాన్ని మేము అందులో పొందుపరిచి దాన్ని 10 లక్షలకు పెంచాలి అని చేసింది అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా? మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా అనాలి. కానీ వాళ్ళ నువ్వు బంద్ పెట్టి మమ్మల్ని మళ్ళీ బద్నాం చేసి వాళ్ళ బెదిరించుకుంటూ కూర్చుంటున్నావు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లా బెదిరిస్తారు, అసరుద్దీన్ గారేమో మీరు ఓటేయకపోతే నేను రాను, ఏదో అలిగిన అల్లుని లెక్క నేను నియోజకవర్గానికి రాను. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తాయి, ఎవరు రమ్మన్నారు పోయింది అసలు. మీరు హిందీ మాట్లాడితే గుర్తొచ్చింది నాకు ఇంకొకటి. నిన్న రేవంత్ రెడ్డి గారు ముస్లింలకి ముస్లింల చరిత్ర చాలా పెద్ద చరిత్ర అండి. నీ కాంగ్రెస్ పుట్టక ముందు ఉన్న చరిత్ర ఈ దేశంలో మూలాలు ఉన్నాయి. నీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది కూడా ముస్లింలే. మరి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటది అని అంటే అహంకారం మితిమీరిపోయిందా? ఆ కుర్చీ కూర్చోగానే ఇవాళ గింత మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు అంత ఉన్నారు చూడండి, ఇది మనం ఉన్నది ఇంకొక ఎలివేటెడ్ కారిడార్ మీద. ఈ రోడ్డు షామీర్పేట అయిపోతుంది. మనం ఇప్పుడు కార్ఖానా నుంచి త్రిమల్గిరి రోడ్డుకి పోతున్నాం. ఇవి డిఫెన్స్ ల్యాండ్స్, డిఫెన్స్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా మీకు ఏమన్నా ఇక్కడ వర్క్ జరిగినట్టు కనబడుతున్నదా? 4000 కోట్లలో కారిడారు 4000 కోట్లు ఏమన్నా భూసేకరణ జరిగినట్టు ఇక్కడ అసలు పనులు మొదలుగా అట్లనే ఉన్నది యాజ్ ఇట్ ఈస్. సో మేము అనేది ఏంటంటే నువ్వు మొదలు పెట్టినాక చెప్పు, నీ ఏదైనా పని ఉంటే చెప్పు. నువ్వు జూబ్లీ హిల్స్ వాళ్ళను మోసం చేయకు. కానీ బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ కూడా ఇక్కడే చెప్పేటోడు 20 లక్షల మంది నిరుపేదలకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇవ్వదలుచుకున్నాము. దళిత బంధు కూడా అందరికి ఇస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ వివక్ష గురైన వాళ్ళు అనాదిగా అని చెప్పి అంటూ మేము చేసే ఉద్దేశాన్ని మీరు తప్పెట్లా పడతారు, మా ప్రయత్నం అది నడుస్తూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంటుంది అని అన్నారు. దాన్ని ఎందుకు కంపేర్ చేసుకోకూడదు అంటే 100% కంపేర్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ళు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడట ముఖ్యమంత్రిగా, చేస్తాడు కదా. ఒకటి నీ స్టార్టింగ్ టేక్ ఆఫ్ నీ చిత్తశుద్ధి కనబడిపోయింది. నువ్వు ఎప్పుడైతే పథకాలను ఆపుతూ పథకాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో మేము ఇవి చెప్పలేదు అన్నప్పుడే ఇవాళ నిన్ను నమ్మేటట్టు లేరు. ఉదాహరణకి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయండి, మొన్న చూసినాం ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఎవరు ఆయన ఇందిరమ్మ ఇల్లు బెనిఫిషియరీ, లబ్ధిదారుని మీద నువ్వు ఇవాళ చెట్టుకు కట్టేసి ఎందుకు అని అంటే కమిషన్ రాలేదనో లేకుంటే ఫస్ట్ కట్టే పైసలు, ఫస్ట్ వాళ్ళ దగ్గర పైసలు లేకనే కదా వాళ్ళు ఇల్లు కడతలేరు, కానీ కట్టి మళ్ళీ తర్వాత మేము ఇవ్వడము ఇది అన్నట్టు ఉంది. ఇలా మేమేం చేసినాం, డబుల్ బెడ్రూమ్లను ఐడెంటిఫై చేసినాం. మేము కేంద్రం సపోర్ట్ మాకు లేకుండే, కేంద్రం సపోర్టు అసలు లేకపోయినా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. ఉదాహరణకి ఇదే నియోజకవర్గంలో 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు నరేష్ భాయ్, 1 కాదు 2 కాదు, ఒక్క నియోజకవర్గంలో 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు. మారేడుపల్లి, మట్ఫోర్ట్, రసూల్పుర, నారాయణ జోపిడి. మేము నారాయణ జోపిడిది మా లాస్ట్ ఫేజ్ లో చేసినాము, దాన్ని మేము మొన్న వచ్చి రిబ్బన్ కటింగ్ చేసుకొని ఇచ్చుకున్నాం. ఒక్క ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ వరకు శాంక్షన్ కాలేదు. ఈ 4 డబుల్ బెడ్రూమ్లు కూడా హ్యాండెడ్ ఓవర్, 4th మీరే హ్యాండ్ ఓవర్ చేశారు. సో మేము అనేది ఏంటంటే మా పనితీరు చూడండి. మేము ఫస్ట్
వచ్చే ఆటంకాలు కోర్టు కేసులు కానివ్వండి ఇవన్నిటిని కూడా మేము ఎదుర్కొని అక్కడ ఉన్న భూమిని సేకరించి కావాల్సిన ఏదైతే వాళ్ళకు సో రీహాబిలిటేషన్ అలొకేషను ఇవన్నీ కూడా చేసినాం. వీళ్ళు ఒకటేంటిదంటే వాళ్ళు కంప్లీట్ ఇచ్చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా డబుల్ బెడ్రూమ్, అరే మాకున్న కష్టాలు మీకు ఏడొచ్చినాయండి. డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడే కదా, కరోనా కూడా అప్పుడే. తర్వాత ఇమీడియట్ గా అయ్యో నెక్స్ట్ జిఎస్టీ, నెక్స్ట్ ఇయరే జిఎస్టీ అని తీసుకొని వచ్చారు. జిఎస్టీ తెచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ తగ్గింది. చూడండి ఇది తిరుమలగిరి కంటోన్మెంటే, మన 4000 కోట్లు చూడండి బ్రహ్మాండమైన రోడ్లు వేసిరు. ఎందుకు ఇట్లుంది మరి ఈ రోడ్ అంతా? అంటే ఈ ఏరియా ప్రజలు అడుగుతలేరా గణేష్ మరి? ఎందుకు అడుగుతున్నారు అండి? డెఫినెట్ గా అడుగుతున్నారు. వస్తే కదా, ఇప్పుడు తిరుగుతలేరు, ఇప్పుడు గాల్లో తేలుతున్నారు. ఇప్పుడు అందుకే ఇక్కడ తిరగకుండా పోయి జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళైతే నిజాలు చెప్తారు కదా. ఇక్కడ వీళ్ళు అడుగుతారు, గ్రామాలకు పోతే మంత్రులు వాళ్ళు అడుగుతారని అటుపోతలేరు వాళ్ళు. అందుకే ఇట్లా ఉప ఎన్నిక రాగానే అటు జూబ్లీహిల్స్ అమ్మా. సో ఇప్పుడు ఏంటిదంటే దాని తర్వాత ఇప్పుడు డిమానిటైజేషన్ జిఎస్టీ తర్వాత 2 సంవత్సరాలు లాక్డౌన్. కానీ అయినా ఆ సమయంలో ప్రభుత్వం ఆగిందా? ఎన్ని అండర్ పాస్లు పడ్డాయి, ఎన్ని ఎస్ఆర్డిపిలు పడ్డాయి, ఎన్ని ఫ్లైఓవర్లు చేసినాం. మేము చేసిన పని కనబడుతున్నది కాబట్టి హైదరాబాద్ ప్రజలు మాకు అవుట్ రైట్ గా ఓటేసారు అన్ని సీట్లు. నిజమా కాదా? జనరల్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసారు. కానీ కంటోన్మెంట్ ఎన్నిక మాత్రం మీరు ఓడిపోయినారు. ఇక దానికి కారణం అంటే సరే మరీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి, సో మరి అప్పుడు ఎట్లా నమ్మిర్రు అంటే మరి? అంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వం అనగానే అరే ఏదో చేస్తారు కావచ్చు కొత్తలోనే. ఇంకోటి చెప్పాలంటే అది వాస్తవానికి ఉప ఎన్నిక కాదు, అదొక జనరల్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్ మీకు బీజేపీ వర్సెస్ రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ, ఈ రెండే అయిపోయినాయి. ఈటల రాజేందర్ గారు వాస్తవానికి కూడా అది ఉండే, తనకు ఎచ్చుండే బీజేపీ ఎమ్మెల్యే కదా గెలవాల్సింది. అయితే అందరికి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒకటి నంబర్ 1 2000 నోటు పలికింది ఇక్కడ. పాపము మా నియోజకవర్గంలో ముందు ఎప్పుడు కూడా అంత చూడలేదు, ఎప్పుడు ఎవరు ఖర్చు పెట్టలేదు. ఇక ఇచ్చేటోళ్ళు ఉంటే ఇక ఏం చేస్తాం మరి. వాళ్ళ మేము అనేది ఏంటంటే వాళ్ళకి ఎందుకు నష్టం కావాలి? ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా సంపాదించుకొని ఉన్నారు. రకరకాల దందాలతోని కాంగ్రెస్ అభ్యర్థికి కూడా బాగా డబ్బులు ఉన్నాయి. ఇక ఏం దందాలు ఇక వ్యక్తిగతంగా ఆయన గురించి మాట్లాడేందుకు లేండి. కానీ ఆ దందాలతో పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంచుతున్నారు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఏమో అడ్డంగా బ్యాగులతో దొరికిండని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు విరుచుకుపడతారు మీరంతా. మరి 5000 తీసుకోండి అంటే మీరంతా తప్పు చేసినట్టు కదా. ప్రజలకు ఎందుకు మేము నష్టం చేకూర్చాలి? ఎప్పుడో వాళ్ళకు పాపం ఈ ఎలక్షన్స్ లో వాళ్ళకి అలా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు కంటోన్మెంట్ లో కూడా ఇచ్చిర్రు. ఏం చేయగలిగినాం మేము? ఒకటి మేము పంచలేదు, నంబర్ 1 అదొక కారణం. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే ఏమైపోయిందంటే డబ్బు ప్రభావమే కాకుండా అసలు ఇప్పుడు గద్దరన్న కూతురుండే అవును వెన్నెలక్క. ఇప్పుడు వెన్నెలక్క పాపము కష్టం టైంలో వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ప్రభుత్వం వస్తుంది అని కలలు లేనప్పుడు, కలగనప్పుడు ఇచ్చారు. కానీ కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఇయ్యలే. మీరు ఇచ్చిరా? శంకరమ్మకి ఇచ్చిరా మీరు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తొలిగా అంటే ఫస్ట్ అమరుడైనటువంటి మరి వాళ్ళ కుటుంబానికే మీరు న్యాయం చేయనప్పుడు మీరు ఎట్లా అడుగుతారు? నంబర్ 1 ఒకటి మేము శంకరమ్మకు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చినాం. ఇన్ఫాక్ట్ వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వారే కోరిరు కదా, వారు అడిగిరు కదా. అంటే చూడండి దాని తర్వాత ఈక్వేషన్స్ రకరకాల వాళ్ళకు ఆ ఫ్యామిలీకి ఎంత బెనిఫిట్ చేయాలనే ప్రయత్నం పర్సనల్ గా ఇవన్నీ కూడా చెప్పలేము. కానీ ఎప్పుడు కూడా శ్రీకాంతాచారి గారి కుటుంబాన్ని విస్మరించలేరు. ఇక ఉద్యమకారుల విషయం మీదకి పోతే అసలు మమ్మల్ని ప్రశ్నించే నైతికత అయితే కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు. కాంగ్రెస్కి ఎందుకు లేదో చెప్తాను. ఒక్క ఉద్యమకారునికి టికెట్ ఇచ్చిన దాఖలా మీరు చూపండి, మీరు చెప్పండి. ఒక్క ఉద్యమకారుని ఇక్కడ ఒట్టి శ్రీకాంతాచారి గారి కుటుంబమే కాదు, నేను దునియా పేర్లు చెప్పగలుగుతాం మీకు. ఇలా వాళ్ళ పార్టీకి పోయిన మా మేయర్ ఉన్నాడు కదా బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ అదే జూబ్లీహిల్స్ బాబా ఫసీయుద్దీన్ గారు, ఉద్యమకారులు కదా. మేము ఇచ్చాం. కానీ బట్టలు తుక్కునే ఒక చాకలి బిడ్డను తీసుకొచ్చి చట్టసభలో పెట్టిన అని చెప్పి రేవంత్ రెడ్డి సాక్ష్యం ఇక్కడ మన చట్టసభలోనే మాట్లాడింది. బయట కూడా ఒక ఖానాపూర్ బెడమ బొజ్జు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఎస్టీ బిడ్డను, లంబాడా బిడ్డను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిన నేను. అట్లాంటి ఎంతో మందిని కేసీఆర్ గారు కూడా తీసుకొని వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఒక్కరిని తీసుకొని వచ్చిరా చెప్పండి. దయాకరణ మెల్ల సైడ్ లైన్ చేసారు కదా.
ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ కూడా ఏంటిది, ఇప్పుడు మాస్ లీడర్ కావాల్సిన ఆయనే, ఎమ్మెల్యే టికెట్ రావాల్సిన ఆయనే, అయిపోయి కట్టు. దాని తర్వాత ఇంకెంతో మందికి ఇలా మేము చూడండి, మరి అదే శ్రవణ్ అన్న ఎమ్మెల్సీని చేసినాం మేము కూడా. అదే శ్రవణ్ బయట కూడా పోయి లోపల కూడా వచ్చాం. మళ్ళీ ఆయన కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పోయింది కదా, కేసీఆర్ ని ఇష్టపడే కదా. ఈ పాపం అవకాశం రాలేదు కాబట్టి ఇక ఈ గుంతలు చూడు ఏంది రోడ్లు ఇది. ఈ 2 సంవత్సరాలు టైం పట్టలేదు అండి వీళ్ళకి రోడ్ రిపేర్లు చేయడానికి, ఇంకెంత టైం కావాలి కానీ. అయితే ఇప్పుడు మేము అనేది ఏంటంటే, అంటే చాలా మంది వ్యతిరేకించి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు మేము గొప్ప అని చెప్పుకోవడమే తప్ప మీరు మరి మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ కోసానికి మేము వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మీరు వాళ్ళందరికీ అవకాశం, మీరు చెప్పిన పేర్లు, వారు ఎస్టీ లీడర్ ఉన్నారు రాములన్న, ఎమ్మెల్సీ ఎక్కడైనరు మా దగ్గర నుంచి అయ్యారు. ఇలా కాంగ్రెస్ పోయినాక ఏమన్నా అయిందా వారికి చెప్పండి? ఏం కాలేదు కదా, ఇవాళ వరకు ఉపయోగించుకుంటున్నారు అంతే. విజయ రామారావు గారు మా దగ్గర ఏముండే, ఫ్లోర్ లీడర్ ఉండే, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఉండే మా దగ్గర. మీ దగ్గర ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పోయి మంత్రి అయిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీ దగ్గర పట్టించుకోకపోతే ఆ పార్టీకి పోయి ఎమ్మెల్సీ అయింది విజయశాంతి. ఆలయ నరేంద్ర గారిని మీరు ఎట్లా ఇబ్బంది పెట్టి పంపించిండ్రు అవన్నీ చూసిండ్రు. ఒకటి ఏం చెప్తారు, అట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండి 3 సీట్లను ఓడగొట్టించడం న్యాయమా చెప్పండి? అంటే ఇంకా దీనికంటే ఎక్కువ విజయశాంతి కోసం పదవులు మూసుకున్న వాళ్ళకి మరి పదవులు వచ్చినాయి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో మీరు ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇచ్చారో వాళ్ళంతా పదవుల కోసం పదవులు మూసుకున్న వాళ్ళే. మరి అది కేసీఆర్ గారు ఎన్నోసార్లు అంటూ మరి వాళ్ళని తెచ్చి మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారు. ఇవాళ తెలిసిపోయింది కదా, మాకు కూడా అడిగికి వెళ్ళిపోయారు కదా, నమ్మక ద్రోహం మాకు జరుగుతుందని అర్థమైపోయింది. అటు పోయిన వాళ్ళు పేరు నేను అనేది ఏంటంటే, కష్టపడిన వాళ్ళకు ఇచ్చినాం, ఎక్కడ సాధ్యమైనంత వరకు ఇచ్చినాం. ఎవరికి ఇవ్వలేదు చెప్పండి? ఇలా నేను ఒకటే చెప్తా, ఉస్మానియా యూనివర్సిటీ ఉదాహరణ ఉన్నది. నువ్వు అంత మాట్లాడినావు, అంత వాళ్ళని ఉపయోగించుకున్నావు కదా. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఒక్కటన్నా ఎక్కడన్నా అవకాశం వచ్చిందో ఒక్క పేరు చెప్పండి. ఒక బాలలక్ష్మి గారికి, మా సోదరి మెంబర్, చైర్పర్సన్ కూడా కాదు, జస్ట్ మెంబర్. మేము ఎంతో మంది చైర్మన్లమైనాం. బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, కార్పొరేషన్లు, మైనింగ్ కార్పొరేషన్. అసలు నేనైతే షాక్ అండి, అది మైనింగ్ కార్పొరేషన్ అనేది అది పెద్ద వచ్చేది ఆ ఇసుక అనేది. వాస్తవానికి మనం చేయికి అంటలేదు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇలా దాన్ని ఇసుకని ముద్ద పెంట చేసుకొస్తున్నారు, దాన్ని ఇసుక మాఫియా అయిపోయింది. సో అట్లాంటి కార్పొరేషన్, సాయి చంద్ కార్పొరేషన్, ఎన్ని పేర్లు చెప్పాలి నేను? ఎంపీగా బాల్క సుమన్ గారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గాదరి కిషోర్ గారు, పిడుమర్తి రవి గారికి కూడా మేము ఇచ్చినాం కదా అవకాశం. మమ్మల్ని దులిపిపోయిండు, వారికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఓడిపోతే మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్, ఈ రాష్ట్రంలో మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. మరి ఇలా కాంగ్రెస్లో ఏమిస్తలేరు, అటు ఇటు పాపం తిరుగుతున్నాడు దివాలా తీసి. ఒక్క పేరు చెప్పండి మీరు నాకు కాంగ్రెస్ ఇచ్చినట్టు. వాళ్ళు చెప్పలేరు, ఉద్యమకారులని మోసం చేశారు. అంటే చూడండి, ఒక రియాలిటీ ఏంటంటే, ప్రభుత్వము 100కు 100 చేయలేదు. అది చెప్పాలేను. యూ షుడ్ హ్యావ్ దట్ కరేజ్, ఆ సిన్సియారిటీతోని నువ్వు చెప్పాలి. ఇవ్వండి, ఇది వచ్చి కేటీఆర్ గారు సాల్వ్ చేయమంటారా ఈ చెత్తను, చిన్నదాన్ని కూడా. అంటే ఎంత ఇవాళ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేదు, గార్బేజ్ మేనేజ్మెంట్ లేదు, నగరం అంతా కూడా నాశనం అయిపోతున్నది. నరేష్ భాయ్, ఇవాళ హైదరాబాద్ లో ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి వీళ్ళ ప్రభుత్వంతో? రేవంత్ రెడ్డి ఎప్పుడు సమీక్ష చేసినట్టు కనపడలేదు. చేస్తుంటాడు అసలు. ఇప్పుడు వర్షాలు సుమారు మనకు జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి. మార్చిలో మీరు ఎప్పుడన్నా కూడా పాత ట్రాక్ రికార్డ్ చూస్తే మార్చ్ ఎండ్ ఏప్రిల్ నుంచే సమీక్షలు సమావేశాలు కేటీఆర్ గారు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళతోని అటు డిఆర్ఎఫ్ తోని. డిఆర్ఎఫ్ అంటే మర్చిపోయినట్టున్నారు మీరు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. దాన్నే పేరు మార్చి విలన్ని చేసి కూర్చున్నాడు, హైడ్రా అని. డిఆర్ఎఫ్ అంటే ఏంటిది అసలు? ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా ఉండేవాళ్ళు. నేచురల్ కెలామిటీస్ ఏది వచ్చినా వాళ్ళే ఉంటుండే, వరదలు, స్టామ్ డ్రైన్ అన్ని. ప్రొడక్షన్ ఏం చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? అంటే ఇప్పుడు అంటే కాపాడొద్దా చెరువులు, కుంటలు? డెఫినెట్ గా కాపాడాలి. కానీ మేము అనేది ఏంటంటే, పేద ప్రజల ఇళ్లను కూల్చేసి పెద్దవాళ్ళని ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు? అందరు మాట్లాడుకున్నారు, మీరు అందరు విజువల్ చూపెట్టారు, యూట్యూబ్ లో ఫుల్గా వచ్చినాయి. దాన్ని కూల్చేసిర్రా? వివేక్ గారిది ఉంది, దాన్ని కూల్చేసిర్రా? పట్నం మహేందర్ రెడ్డి గారిది ఉంది, కూల్చేసిర్రా? మొన్న ఒక ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు కూడా మూసీ నదిలో కడుతున్నారు, వాళ్ళదేమన్నా కూల్చిర్రా? పోనీ తిరుపతి రెడ్డి గారికి, అనుముల తిరుపతి రెడ్డి గారు, ఎవరో కాదు రేవంత్ రెడ్డి గారి సోదరులు, వారికేమో నువ్వు అవకాశం ఇస్తావు, పోయి నోటీసులు తెచ్చుకోండి. కానీ పేద ప్రజల విషయం వచ్చేసరికి ఇవాళ వాళ్ళకు నోటీస్ అవకాశం ఉండదు,
కోర్టు చెప్పిందండి. కోర్టు ఉట్టిగానే ఎందుకంటది, శని ఆదివారాలు నువ్వు కూల్చివేతలు చెయ్యకు. ఏంది ఇది? అదే రోజు చేస్తున్నారు. అదే రోజు చేస్తున్నారు అంటే కనీసము కోర్టు కూడా వెళ్ళకుండా. సేమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గట్లనే చేసారు, పేద ప్రజల దగ్గర కూడా అదే చేస్తారు. రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్ వేదికగా చెప్పిండు, వెసులుబాటు ఉంది ప్రభుత్వంలో, మనం అవసరమైతే మనం ఇది పాష్ ఏరియా అసలు వాస్తవానికి తెలుసా. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్నట్టు కారణం కేటీఆర్ కాదా? అంటే ఇక 2 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు లేదంటే ఏంది చెత్త అంతా? ఇది అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా, మరి ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు చేస్తున్నారు చూడండి. అదంతా న్యూ ఎస్బీఎస్ కాలనీ ఇది, ఈ చెత్త చూడు. మారేడుపల్లి అనేది చాలా పాష్ ఏరియా అండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తర్వాత వచ్చినాయి. మా మారేడుపల్లి ఎప్పుడో సికింద్రాబాద్ లో వన్ ఆఫ్ ద పాష్ ఏరియాస్, నీటెస్ట్ ఏరియాస్. అంతా చదువుకున్న వాళ్ళు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడనే ఇట్లా ఉంది పరిస్థితి మెయింటెనెన్స్. ఓకే, సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పుడు ఇదంతా చూస్తే ఏమనుకుంటారు అంటారు? అంటే ఇప్పుడు 10 ఏళ్ళు మీరు కూడా 10 ఏం చేయలేరు, వీళ్ళు ఏదో ఏమంత టైం తీసుకురు, 2 ఏళ్ళే కదా, ఇంకా మస్తు టైం ఉంది, చేస్తుండొచ్చులే అని అనుకుంటున్నారు. నగరంతో పాటు గ్రామాల్లో కూడా ఇంటికి ట్రాక్టర్లు వచ్చి చెత్త తీసుకుపోయినాయా లేవా? తడి చెత్త, పొడి చెత్త, గార్బేజ్ డంపింగ్ యార్డ్. అవును, దాన్ని అంతా సీరియస్ గా తీసుకున్నాం. అవును, పొద్దున్నే స్వీపర్స్ వాళ్ళ కోసం వేతనాలు పెంచిన ప్రభుత్వం మాది. మీ టైంలో ఇవాళ ఏమైతున్నది, హైడ్రా వాళ్ళు ధర్నాలకు కూర్చుంటున్నారు, మాకు వేతనాలు ఇస్తలేదు. ఇవాళ ఎందుకు ఒక నానుడు వచ్చింది చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కూల్చివేతలైనా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. నువ్వు ఏమన్నావు? కూల్ చేస్తాము, సరే కూల్ చేసినప్పుడు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అని అన్నావు. ఒక్కొక్కరికన్నా ఇచ్చినవా నువ్వు ఇవాళ డబుల్ బెడ్రూమ్? వాళ్ళకు మేము కట్టించినాయి కదా, అది కూడా మేము కట్టించినాయి, ఆ కొల్లూరు డబుల్ బెడ్రూమ్. మీరు సోషల్ మీడియాలో కూడా పెయిడ్ బ్యాచ్ తోనే చెప్పిస్తున్నారు, కేసీఆర్ అన్న నువ్వే రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలి, సారే రావాలి అనేది అంతా కూడా మీ పెయిడ్ బ్యాచే, మీరు పెయిడ్ ఆర్టిస్టులతో చెప్పిస్తున్నారు. ఇక బయట ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర పెట్టిన పాటలు కూడా అది కేసీఆర్ పాటలు కాదు, వేరే పాటలు మీరు మ్యానిపులేట్ చేసిర్రు, అంతా కూడా కావాలని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప అసలు ఏడాది ఎవ్వరు కోరుకోవట్లేదు అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు, ప్రతి సభలో అంటారు. ఇప్పుడు ఒకటేమో సోషల్ మీడియా మీద ఫుల్ అక్కసు కక్కుతున్నారు, ప్రతి సమావేశంలో, ప్రతి సభలో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాతో అయితే ఒకటి చెప్తానండి, ఒకళ్ళిద్దరిని మేనేజ్ ఎవరైనా చేయగలుగుతారు కావచ్చు, కానీ నేను అవుట్ రైట్ ఇట్లా అంటలేను, కానీ లక్షల మందిని చేయగలుగుతారా? కూల్చేటప్పుడు అసలు మీకే తెలిసి యూట్యూబ్ ఛానల్ గా అసలు ఎంత బీప్లు వేయాల్సి వస్తుంది. అరే ఉదయ తిట్టకండి అంటే తిడుతున్నారు వాళ్ళు జనాలు. మేము లేనప్పుడు కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్ మాయన, అన్ని మొత్తం 100 యూట్యూబ్ ఛానల్స్ మాయన, ఓ 5 10 ఉన్నా కూడా మిగతా 90 ఛానల్స్ లో కూడా తిట్లదే అవుతున్నాయి కదా. ఇది చూడండి, ఇది ఏది 6000 ఇంద్రమ్మ ఇల్లు కాదు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్, మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్. చూడండి, ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ కూడా అయినా, అందులో నివాసం కూడా ఉన్నారు. ఓకే, ఇవి అప్పుడు గవర్నమెంట్ లో అలాట్ చేసినాయినా, తర్వాత వీళ్ళు వచ్చినాక కూడా ఏమన్నా చేసినారా? అంటే ఖాళీలు ఏమైనా ఉంటాయి? ఏం కాలేదు. వాళ్ళతో ఏం వర్క్ అయింది, పూర్తిగా మొత్తం కంప్లీషన్ అయిపోయి ఇవ్వండి వాళ్ళు ఉన్నారు కూడా. ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇంత రెసిడెంట్స్ ఉన్నారు. ఓకే, ఏం చేసినాం మేము అనేది కనిపిస్తున్నది. ఓకే, ప్రజల రూపాయి సొమ్మును మేము ఖర్చు పెట్టినాం, ప్రజలకు ఇచ్చిన హామీలను మేము పూర్తి చేసినామని. మీరు ఇవాళ చూడండి, 4000 కోట్ల ఎలివేటెడ్ కారిడార్ మీకు కనబడలేదు, లేదు, సున్నా. ఇక్కడ భూసేకరణ జరగలేదు. 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది చాలా ఘోరంగా ఉన్నది, అది కనీసం శంకుస్థాపన కూడా వేయలేదు. ఇంకోటి నాకు ఒక అనుమానం వస్తున్నది, 23 కోట్లు అంటారు, 19 కోట్లు అంటారు, 14 కోట్లు అంటారు, ఈ ఫిగర్ లో కూడా తారుమారే ఉన్నది. 23 కోట్లని నేను మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లను ఒకళ్ళు, 5 అని ఒకళ్ళు, 6 అని ఒకళ్ళు, 8 వచ్చింది లాస్ట్. 8 లక్షల కోట్ల అప్పు ఉంది కేసీఆర్. మీరు నిన్న సోషల్ మీడియాలో చూడండి, 14 కోట్లని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేసి నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గణేష్, ఆ రోహిన్ రెడ్డి వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. పేపర్లనేమో అప్పుడు ప్రకటనేమో 23 కోట్లని, 9 కోట్లు శంకుస్థాపన ఏకముందే మింగేసిర్రా. కోట్ల ఏంటి ఇవి? సో ఉట్టిగా గాలికి వచ్చే మాటలు, నోటికి వచ్చే మాటలు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒకసారి అసెంబ్లీలో అన్నారు, వీళ్ళదంతా కూడా ఏందండి కాంగ్రెస్ వాళ్ళది వినసొంపు, వినడానికి నువ్వు ఆహా ఊహో అని చెప్తే వినడానికి బాగుంటుందని. ఇప్పుడు కూడా వినడానికే చెప్తున్నారు, నువ్వు ఎన్ని కథలు చెప్తే అంతా అనేసి. మేము మీకు ఇవాళ చూపెట్టినాం, మేము చేసింది మీకు చూపెడుతున్నాం, వాళ్ళు మొదలు పెట్టింది. ఇప్పుడు నేను మీకు 6000 ఇంద్రమ్మ ఇళ్ళ దగ్గరికి అయితే తీసుకుపోలేను, ఎందుకంటే అది లేదు కాబట్టి. లేని దాన్ని నేను ఎట్లా చూపెట్టాలి?
4,000 కోట్లది లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో అదే గొప్పగా చెప్పారు, 6,000 ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇస్తాం ఈ నియోజకవర్గానికి అని చెప్పారు. గణేష్ గారు గెలిచింది కూడా అదే కారణం అని చెప్తారు. కారణం మరి ఒక్కటి కూడా లేకపోవడం ఏంది అసలు? లేదు, కనీసం నేను అందుకే వాళ్ళకి మేము ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే వీటినే స్పెసిఫిక్ గా ఈ 6,000 కోట్లలో నువ్వు కనీసము ల్యాండ్ 6,000 ఇంద్రమ్మ ఇళ్లలో నువ్వు ల్యాండ్ ఎక్కడ ఐడెంటిఫై చేసినావు? ఓకే, ఇంతవరకు ల్యాండ్ ఐడెంటిఫై కాలేదు, ప్లస్ వాళ్ళు అసలు దాని ముందర పడలేదు, ఇక అసలు ఏం జరగలేదు ఇప్పటిదాకా. ఏం జరగలేదు. ఓకే, సో జూబ్లీ హిల్స్ ప్రజలకి మరి నిజంగా అంటే ఇది సాక్ష్యం లాగా ఉండబోతుందా? అంటే డెఫినెట్ గా ఒకటి నరేష్ గారు, మీరు తీసుకున్న ఇనిషియేటివ్, నేను ట్వీట్ చేసిన తర్వాత మీరు తీసుకున్న ఇనిషియేటివ్, ఇది నగర వ్యాప్తంగా ఇంకా ఇది ఇట్లాంటిది జరగాలి, అందరూ కూడా చూపెట్టాలి. రేవంత్ గారి మాటలు వారు ఏమైపోయిందంటే అటు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి మాట్లాడే మాటలు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనే పెట్టుకొని మాట్లాడే మాటలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మోసపూరితంగా ఉన్నాయి. అసలు నిజం ఇది అనేది ఇలా చూపెట్టడానికే మనం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు కట్టినవి కూడా నాసిరకం ఉన్నాయి, అవి అక్కడక్కడ వార్తలు వస్తుండే, మరి మంచిగా ఉన్నాయి అవి. ఇవ్వండి, లోపల బలంగా ఉన్నారు కదా చూడండి, మంచిగా ఇవ్వండి. పప్పాయ చెట్లు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఒక దగ్గర పోయి ఇట్లా కొట్టి మొత్తం మట్టి అంతా తీసి చూపించండి. నెత్తి గుద్దుకోమని చెప్పండి, నెత్తి గుద్దుకోమని చెప్పండి, తెలుస్తుంది. మరి ఇంత నాసికంగా కట్టిరన్నారు, మరి ఇవైతే గట్టిగానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఎంత నీట్ గా ఉంచుకుంటున్నారో. అమ్మ మంచిగా ఉన్నాయి కదా ఇల్లు, గట్టిగా ఉన్నాయా? ఇల్లు మంచిగా ఉందా? సాఫ్ చేసుకుంటున్నావా? మంచిగా ఉన్నాయా? ఓకే, ఇవ్వండి మంచిగా ఫ్రూట్స్, పపాయ చెట్లు, ఎవరికి వాళ్ళు నీట్ గా గేటెడ్ కమ్యూనిటీ లాగా కదా, మంచిగా అనిపిస్తుంది. అంటే నేను కూడా మారేడుపల్లి ఏరియా అండి, ఇది చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ మనం నిజంగా మనం ప్రైవేట్ లో 2 bedroom ఫ్లాట్ కొనాలనుకుంటే 60 నుంచి 70 లక్షలు. అదే అంటున్నా, 50,000 తక్కువ గజం ఉండదు ఏరియాలో. 50,000 కాదు, ఎంత ఉన్నది ఇప్పుడు ఇక్కడ గజం? లక్ష. మినిమం అది. ఓకే, సో ఇవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారి హయాంలో జరిగినవి అనేది మీరు చెప్తున్నారు. బట్ ఓపెనింగ్ ఎప్పుడైనా అంటే సుమారు 2022 కరోనా తర్వాత. ఓకే, సో అప్పుడే అందరికి మాకు ఉన్న బర్డన్లు అన్ని అందుకే చెప్తున్నా కదా, 4 డిమానిటైజేషన్, జిఎస్టీ, లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 అయినా కూడా ఇట్లా ప్రతి నియోజకవర్గంలో మీకు కనబడతాయి. నెక్లెస్ రోడ్కి వెళ్ళండి, అసలు ముంబైలో సీ ఫేసింగ్ అన్నట్టు అక్కడ సనత్ నగర్ నియోజకవర్గం వాళ్ళకి సీ ఫేసింగ్. సో మేము అనేది ఏంటంటే మేము చేసింది మేము చూపెడుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు, సంవత్సరంన్నర గణేష్ గారు, మీరేం చేసారో మీరు చూపెట్టండి. ఈ స్టేట్మెంట్స్ బంద్ చేయండి, పేపర్లు బంద్ చేయండి, ఫీల్డ్ మీదకి రండి, చూపెట్టండి. సంవత్సరంన్నరలో అసలు ఒక్క పని కాలేదని చెప్తారా మీరు? కంటోన్మెంట్ లో అసలు సున్నా, అబ్సల్యూట్లీ సున్నా. ఇంకా మనం ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తుంది, ఎన్ని నిర్మాణాలు చేపడుతుంది, ఎన్ని రోడ్లు వేస్తుంది, అంతటా జరుగుతాయి పనులు, కానీ మీ కంటోన్మెంట్ లో జరగలేదని మీరు కావాలని చెప్పి. కంటోన్మెంటే కాదండి, హైదరాబాద్ లోనే జరగలేదు, కానీ నేను ఇక కంటోన్మెంట్ లో స్పెసిఫిక్ గా ఉంటాను కాబట్టి చాలా క్లియర్ గా మనకు తెలుసు. ఎక్కడ కనబడతలేవు కదా వాళ్ళు చేసిన పని, మాటలకు పేపర్ల మీద. ఇంకోటి చెప్తా, కంటోన్మెంట్ లో ఇంకొకటి ఉంది స్పెసిఫిక్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్. విన్నారా దీని గురించి ఎప్పుడన్నా? డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉందంట, అది హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్కరికి ఇస్తాము అని చెప్పారు. దాన్ని లాంచ్ చేసింది కూడా కంటోన్మెంట్ లోనే, కానీ ఎవరికి కూడా అందలేదు, ఎవరికి కూడా తెలియదు. ప్రతి పౌరునికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నేను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ఇస్తా అని చెప్పాడు. మరి ఇక్కడనే నువ్వు ఇయ్యనప్పుడు ఇక్కడనే లాంచ్ చేసి నీకు ఇంకెంత టైం కావాలనో చెప్పు. మరి ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్లు 2 వస్తున్నాయి కదా, సరే అవి ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరానికి అయితే అనుకుందాం. అది కంటోన్మెంట్ ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదా? వాస్తవానికి తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది అని అంటే 100% ఉంటది, కానీ కంటోన్మెంట్ ప్రజలకు ఎట్లా ఉపయోగం ఉంటది? మా వ్యాపారాలు పోతున్నాయి కదా, ఇప్పుడు మీరు చూసిన కార్ఖానా, ఇంకోటి పారడైజ్ దగ్గర ఎక్కుతారు, నేరుగా ఎక్కడ దిగుతారు? ఇటు షామీర్పేట, ఇటు సుచిత్ర దగ్గర దిగుతారు, ఇటు జూబ్లీ బస్ స్టాండ్ ఎక్కితే షామీర్పేట దగ్గర దిగుతారు. మా భూములు పోతున్నాయండి. కబరిస్తాన్ బోయిన్పల్లి 1 ఎకరం అవుట్, తాడ్బండ్ 1 ఎకరం అవుట్, భూములన్నీ కూడా పోతున్నాయి. సో లాభమా నష్టమా అని అంటే ఇలా ఒకటి ఏంటిదంటే ట్రాఫిక్ పరంగా కనెక్టివిటీ, ఎస్ మేము దాన్ని ఇనిషియేట్ చేసినాం, కానీ ఒక కంటోన్మెంట్ వాసునిగా మాత్రం అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో మీరు చెప్పేది ఏంటంటే పెట్టేది కరెక్టే, కానీ సో అయ్యేటప్పుడు ఇంకోటి అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప, అంటే కంటోన్మెంట్ అని పేరు చెప్పడం తప్పు అని మీరు అంటున్నారు. కంటోన్మెంట్ కోసం నేను 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను. మేము అదే అంటున్నాం. మేమేం చేసినాం? మేము ఎలివేటెడ్ కారిడార్స్ తెస్తున్నాం అని అన్నాం, ప్రజలకు తెస్తున్నాం అన్నాం. మేము కంటోన్మెంట్ కి ఇస్తున్నాం,
మేము 4,000 కోట్లు కంటోన్మెంట్ తెచ్చినాం, వాళ్ళు ఉప ఎన్నికకు మాకు ఓటేసినందుకు మేము చేసినాం, ఇట్లా చెప్పలేదు మేము. ఎలివేటెడ్ కారిడార్ నెసెసరీ, రోడ్ కనెక్టివిటీ నెసెసరీ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాలి, ఇది కరెక్ట్. కానీ మాకు ఉప ఎన్నికలు వాళ్ళు ఓటేసిండ్రు, మేము ఉప ఎన్నికలు గెలిచినందుకు మేము 4,000 కోట్లు వేసినాం, మీరు రేపు జూబ్లీ హిల్స్ లో చేస్తే మీకు 5,000 కోట్లు చేస్తాం అనేది ఈ లైన్ లో తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కంటోన్మెంట్ వాళ్ళకు 1 రూపాయి మాత్రం వస్తలేదు. నువ్వు పేరు కంటోన్మెంట్ కోసం చేసినా కంటోన్మెంట్ అని మోసం చేస్తున్నావు కానీ కాదు. అదొక రోడ్ కనెక్టివిటీలో భాగంగా ప్యారడైజ్ లో ఎక్కితే కంటోన్మెంట్ మొత్తం దాటేస్తాం. కింద ఇక్కడ కంటోన్మెంట్ వాళ్ళకు భూములు పోయేటి మాత్రం కంటోన్మెంట్ వాళ్ళకి, నష్టం జరిగేది మాత్రం కంటోన్మెంట్ పౌరులకి. రావాల్సింది కాదు కదా, ఇంకా పోతుంది అనేది వాస్తవానికి దానికి క్లారిటీ కూడా లేదు. ఇంకా ఎంత ఇస్తారు, కరెక్ట్ అమౌంట్ ఇస్తారా, ఏ జియో ప్రకారం ఇస్తారు? ఎందుకంటే అప్పుడు వాళ్ళే చెప్పారు కదా, ఇల్లుకి ఇల్లు, బడికి బడి, గుడికి గుడి అని ఎన్నో మాటలు చెప్పారు కదా. అప్పుడు మమ్మల్ని మల్లన్న సాగర్, కాళేశ్వరం అప్పుడు నిర్మాణం చేసేటప్పుడు ఇదే అడ్డంకిగా ఉండే కదా. ఇవాళ అలాగే వీళ్ళకి కూడా ఇస్తారా? ఇప్పుడు ఎస్సీ కాలనీస్ ఉన్నాయి, చిన్న తోకట, మీకు ఐడియా ఉన్నది, బోయిన్పల్లి అటు చిన్న తోకట, వాళ్ళందరూ కూడా ఎస్సీ వాళ్ళు మాకు ఇల్లుతో పాటు భూమి కూడా ఇవ్వాలి, చట్టాల పరంగా అట్లా ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళే అనేది. మరి అట్లేమన్నా చేస్తారా? ఫీజిబిలిటీస్ ఇవన్నీ కూడా ఇంకా చాలా టైం ఉందండి. రేవంత్ గారు అప్పటి వరకు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకవేళ కాంగ్రెసే ఓడిపోతే అప్పుడు ఎంత ఇస్తారు, ఎక్కడిస్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టే 1,00,000 రూపాయలన్నా ఖర్చు పెట్టగలుగుతారా లేదా? ఆ 4,000 కోట్లు ఎప్పుడు వస్తాయి అనేది దేవుడు ఎరుగు. అయితే వాళ్ళ అంటే ఈ బండారాలు బయటపడడానికి ఆపడానికి కూడా బాగా టెన్షన్ లో ఉన్నారు చాలా. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అబద్ధాలు చెప్తారని అనుకుందాం, కానీ మీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను నిన్న చూసిన కంటోన్మెంట్ ప్రజలు ఫ్లెక్సీలు వేసి మరి ఇండ్ల ముందర పెట్టుకున్నారు, 4,000 కోట్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు అని అంటున్నారు. అది మీరు క్రియేట్ చేస్తున్నారా, నిజంగా ప్రజల నుంచి వస్తుందా? అంటే మా వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు ఏమున్నది, ఒక క్యాంపెయిన్ లో ఎందుకు చేయవద్దు కదా. ఇప్పుడు మా కార్యకర్తలు కానివ్వండి, మా ప్రజలు, ఎందుకు ఇప్పుడు మా కార్యకర్తలు ప్రజలు కాదా కదా, వాళ్ళు ప్రజలే ఉంటారు కదా, బీఆర్ఎస్ సింపథైజర్స్ ఉంటారు, మా వాళ్ళు కూడా పెడతారు. సో ఒకటి ఏంటిదంటే ఇప్పుడు మేము డీసెంట్ క్యాంపెయిన్ చేస్తున్నామండి, ఒక క్వశ్చన్ ని చేస్తున్నాం. ఇప్పుడు మీరు గమనిస్తే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడానికి అప్పుడు కర్ణాటక నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొని వచ్చి కేసీఆర్ గారు లాగా తయారు చేశారు, మీకు గుర్తుందా? చేసి కామెడీ అడ్వర్టైజ్మెంట్లు చేశారు, టైర్ పంక్చర్ అయినట్టు, కేసీఆర్ గారు ఆగం అవుతున్నట్టు అట్లా అడ్వర్టైజ్మెంట్ చేశారు. మేము అట్లా ఇండీసెంట్ అడ్వర్టైజ్మెంట్స్ చేసినట్టు ఎప్పుడైనా కనబడ్డదా? సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితోనో ఎప్పుడైనా చేసినట్టు అనిపించిందా? లేదు. ఎక్కడ మీకు గల్లీ గల్లీ చెత్త కనబడుతున్నది కదా. అంటే కేటీఆర్ ఉన్నప్పుడు చెత్తనే లేదని చెప్తారు మీరు, మొత్తానికి చాలా అద్దములు ఉండే అంటున్నారు. మేము అనేది ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉండే, సిస్టమ్ వాజ్ ఎట్ ప్లేస్. జిహెచ్ఎంసీ ఏం పని చేయాలనో తెలుసు, హైడ్రా అంటే డిఆర్ఎఫ్ కి ఏం పని చేయాలనో డిఆర్ఎఫ్ కి తెలుసు, రకరకాల వింగ్స్ అట్లా ఉండేది, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు. కానీ మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఏం జరిగింది? ట్రాఫిక్ వాళ్ళు మనం ఆ చెత్తని క్లీన్ చేసి చూడలేదా? అసలు వాళ్ళు చేయాలన్నా, పార్ట్ హోల్స్ ఫిల్ ఎవరు చేయాలి? వాళ్ళు కాదు కదా చేయాల్సింది. కానీ ఇవాళ సరైన కోఆర్డినేషన్ లేకనే ఈ నష్టం జరుగుతున్నది. కానీ ఇప్పుడు కేటీఆర్ చేసిన ఛాలెంజ్ చూసాం, 4,000 కోట్లు ఏడును చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి తలసాని గారు చేసింది కూడా చూసాం. అవును, వాళ్ళకంటే కూడా మీరు కొంత అంటే ఇనిషియేషన్ తీసుకొని మరి ఇట్లా చూపెట్టడాన్ని బట్టి చూస్తే కొంతమంది ఏమంటున్నారంటే క్రిషాంక్ ఆ సీటు మీద కన్నేసిండు, గణేష్ తర్వాత కూడగొట్టి ఆయన ఎక్కుదామని చూస్తున్నాడు, అందుకోసానికి ఇదంతా చేస్తుంటాను అంటున్నారు. మీకు ఏమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా కంటోన్మెంట్ మీద? అంటే ఒకటి ఏంటిదంటే అండి, నంబర్ 1 నేను ఇక్కడ రెసిడెంట్ ని. ఓకే, ఇక్కడ ఉంటారు కదా? నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే స్కూలింగ్ చేసినాను, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదువుకున్నాను, లయోలా కాలేజ్ ఇంటర్ చేసినాను, తర్వాత ఉస్మానియాలో లా, తర్వాత జర్నలిజం. ఓకే, మీ కాన్స్టిట్యున్సీ గురించి ఇంత మాట్లాడితే నేను ఎందుకు పోవద్దని ఖచ్చితంగా కదా. ఇంత చర్చ నడుస్తున్నప్పుడు నేను పొద్దున్న లేచి చూసేదాన్ని, ఇవాళ వాళ్ళు తప్పుగా ప్రచారం చేసుకుంటూ జూబ్లీ హిల్స్ వాళ్ళని మోసం చేస్తుంటే మాట్లాడే బాధ్యత పూర్తిగా నాకు ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎందుకు ఆస్పైర్ కావద్దండి మేము? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26-27 కేసులు. మరి అట్లాంటప్పుడు మేము చట్టసభల్లోకి పోవద్దా? గణేష్ గారు లాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండి, ఏది మాలాగా ఉద్యమ కేసులు లేవు, ఆయన మీద వెరైటీ కేసులు ఉన్నాయి. అది నేను ఇవాళ కాదు, టైం వచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్స్ చూపెట్టి, హైకోర్టు శిక్ష వేసిన డాక్యుమెంట్స్ చూపెట్టి కూడా మాట్లాడతారు.
ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా మాకు మాట్లాడాలని లేదు ఆయన గురించి. కానీ తన అబద్ధాలతోని తను ఇక్కడ ఎలక్షన్ గెలిచిండు. he does not deserve to be an MLA. కానీ రాజకీయ పార్టీలు ఎట్లయిపోయినాయి అంటే ఇలా మీ దగ్గర ఉంటే మంచోడు అవుతాడు, బయటకు పోతే లంగ అవుతాడు. ఎట్లయితాడు ఇప్పుడు బీఆర్ఎస్ లో లేకుండా గణేష్ అన్ఫార్చునేట్ గా ఉండే మా వాళ్ళు తెచ్చిర్రు. మా రాజన్న మరి రాజన్న తీసుకొని వచ్చాడు. మాకు ఎప్పుడు ఇష్టం కూడా మేము పడలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మేమే అభ్యర్థులము ఫుల్ పోటీగా ఉన్నాం. ఇప్పుడు నివేదిత గారు ఉన్నారు, సాయన్న గారు కుమార్తె నాగేష్ గారు ఉన్నారు. మీకు అవసరం అయితే గొప్పోడు అవుతాడు, మంచోడు అవుతాడు, లేకపోతే మాత్రం లంగ అవుతాడు, దొంగ అవుతాడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఆయనకు కూడా ఉంటది కదండి. మరి బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా, అప్పుడు మరి కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేసి అవన్నీ ఫోటోలు వీడియోలు ఉన్నాయి. అప్పుడు చేసి ఇవాళ నువ్వు కేసీఆర్ గారు ఏమనలేదు, ఏం చేయలేదు, సర్వనాశనం చేసిండు అంటే మరి అది ఎట్లయితే చెప్పండి మరి కదా. ఆయనకి ఇదే వర్తిస్తుంది కదా. ఆయన ఇంక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు మంచి జరిగిందంటే మంచి జరిగిందని చెప్పాలి. ఎన్నో పథకాలు ఆయన కూర్చొని ఆయన కూడా ఓపెనింగ్లలో పాల్గొన్నాడు. సాయన్న గారితో పాటు ఆయన కూడా ఉన్నాడు. మరి వాళ్ళు అవన్నీ కాలేదు అని అన్నప్పుడు ఇదే ఎలివేటెడ్ కారిడార్ అప్పుడు మేము మా టైంలోనే శాంక్షన్ అయినప్పుడు పాలాభిషేకం చేసిండు ఆయన. మరి ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే నిజంగా అంటే మీరు గెలుస్తారని నమ్ముతున్నారా? అంటే జూబ్లీహిల్స్ మేము జూబ్లీహిల్స్ 100% మేము ఎట్లాగో గెలుస్తున్నాం. ఎందుకంటే గెలుస్తారు. ఇప్పుడు దుబ్బాకలా గెలవలేరు, సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే సోలిపేట సుజాతను గెలిపించలేదు. అట్లే ఇక్కడ కంటోన్మెంట్ లో లాస్య నందిత చనిపోతే వాళ్ళ సిస్టర్ కి ఇస్తే ఆమె గెలవలేదు నివేదిత. సో ఇట్లా జరుగుతాయి కదా. మరి ఉదాహరణలు ఉండంగా సెంటిమెంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు అంటే హైదరాబాద్ ప్రజలు నమ్మొచ్చు, డెవలప్మెంట్ నమ్మొచ్చు కదా. ఎందుకు నమ్మరు? నాగార్జున సాగర్ కూడా గెలిచినాం, నోముల భగత్ గెలిచాడు. దానికంటే ముందు చూసుకుంటే పాలేరు గెలిచినాం. కానీ అంటే ఒకటండి, మేము సెంటిమెంట్ అని అంటలేము. ఇక్కడ ఆయుధమే సెంటిమెంట్ అయింది. ఒకటి చెప్తాను, దాన్ని రౌడీ వర్సెస్ లేడీ అంటున్నారు మీరు. అది ఇలా రెండు ప్రశ్నలు అడిగినట్టు. ఒకటి ఏంటంటే ఇది సెంటిమెంట్ కాదు, ఇది ఒక ఆనవాయితీ ట్రెడిషన్ గా మేము చూస్తున్నాం. ట్రెడిషన్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు సోలిపేట రామలింగ అన్న పేరు చెప్పారు కదా, ఎవరికి ఇచ్చినాం మేము టికెట్? అక్కడ వారి సతీమణికి ఇచ్చినాం. నాగార్జున సాగర్ లో నోముల నరసింహయ్య గారు చనిపోతే అక్కడ ఎవరికి ఇచ్చినాము? వారి అబ్బాయి భగత్ కి ఇచ్చినాం. ఆ తర్వాత సాయన్న గారి కుమార్తె, ఫస్ట్ సాయన్న గారు చనిపోయినాక లాస్య గారికి ఇచ్చినాము, లాస్య గారు చనిపోతే నివేదిత గారికి ఇచ్చినాం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వారి సతీమణికి ఇచ్చినాం. అంటే ఒక మెసేజ్ మీరు గమనించండి, నా పార్టీ వాళ్ళ విషాదంలో నేను కూడా భాగస్వామినై వాళ్ళని ఆదుకుంటా. మధ్యలో నీలాగా వెన్నెలక్క గొంతు కోసేసి బీజేపీ నుంచి తీసుకొని వచ్చినట్టు కాదు కదా. నాకు గెలుపోవటముల కంటే నాకు మెసేజ్ ఇంపార్టెంట్. ఇలా ఈవెన్ జూబ్లీ హిల్స్ కూడా మీరు గమనిస్తే కేసీఆర్ చెప్పినట్టు అది సన్నాసుల మఠం కాదు కదా, రాజకీయ పార్టీ కదా. వాళ్ళు అది చేస్తున్నారు, మేము అదే ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఆయన రాజకీయం చేస్తున్నట్టే ఇక్కడ ఒక బీజేపీ ఆయన తెచ్చుకున్నట్టే ఇవాళ అక్కడ కూడా నవీన్ యాదవ్ గారిని ఎంఐఎం నుంచో లేకుంటే ముందు బీజేపీ నుంచో రకరకాల పార్టీలో ఉండే తెచ్చుకున్నారు వాళ్ళు. మేము అల్టిమేట్ గా ఏంటిదంటే వాళ్ళు చేసేదాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. గెలుపు ఓటమి అనేది అల్టిమేట్ గా నిర్ణయం ప్రజలది. కానీ మేమంటున్నది ఏంటంటే ఏ వర్గం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వేస్తారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇస్తారా? కొలాప్స్ అయింది కదా. చిరు వ్యాపారులు చిన్న చిన్న టేలర్లు ఎవరైనా రోడ్డు మీద పెట్టుకుంటే వాళ్ళని కూల్ చేసిండని వాళ్ళు వేస్తారా? సన్న బియ్యం తెచ్చుకుంటున్న ప్రతి అవ్వ వేస్తుంది, ఫ్రీ బస్సులో తిరుగుతున్న ప్రతి అక్క వేస్తుంది, అట్లే ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన ప్రతి కుటుంబం వేస్తుంది. రేషన్ కార్డులు మీరు 10 ఏళ్ళు అధికారం ఉంటే మీరు ఇచ్చిన రేషన్ కార్డు ఒక్కటే దిక్కులేదని చెప్పి అంటా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అనౌన్స్ చేసారు చాలా స్పష్టంగా ఎన్ని లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాము. అసెంబ్లీలో ఉన్నది నా దగ్గర. ఒకవేళ నా ఐప్యాడ్ ఉంటే మీరు దయచేసి అది కుదిరితే వీడియో వేయండి, నేను మీకు పంపిస్తాను. నమ్మబుద్ధి అయితే లేదు అంటే 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు, కానీ ఇయ్యలేదని ముఖ్యమంత్రి చెప్తుండు కదా. నేను అందుకు అడుగుతున్నా మళ్ళీ ప్రశ్న. ఆయన అబద్ధం చెప్తేనే కదా నడుస్తుంది. ఇప్పుడు నిజాలు దాచిపెట్టి అప్పుల విషయం మీద అబద్ధాలు. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఒక ముఖ్యమంత్రి కూలేశ్వరం అంటాడండి, ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయిండ్రు, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? ఫలానా గుంట ఉంటే ఏం చేస్తారు? దీన్ని రిపేర్ చేయాలనుకుంటారు, కానీ అక్కడ కూర్చొని ఈ రోడ్డు ఇంకా పడిపోవాలి, నాశనం అయిపోవాలి, ప్రజలు ఇబ్బంది పడాలి అని మీరు అట్లా కోరుకుంటారా? అంటే అవినీతి ఉంది కాబట్టి కావాలని చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు అనేది వాళ్ళు చెప్పే మాట. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నది, ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? అక్కడ పైన మొదలైతే కాళేశ్వరము ఇక్కడ మన తుంగతుర్తి వరకు నీళ్లు పోతున్నాయి కదా, కానీ అయింది ఎంత? 1-2 పిల్లర్లు. ఆ 1-2 పిల్లర్లతో మొత్తం ప్రాజెక్టే కూలిపోవాలి అని నువ్వు భావిస్తున్నావు అంటేనే నీ ఆలోచన చూడు. మరి ఓకే, మనం కాళేశ్వరం సబ్జెక్ట్ కంటే ముఖ్యంగా అసలు మాట ఇప్పుడు నేను చెప్పినా కదా,
సన్నబియ్యం తింటున్న వాళ్ళు, Yes. లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు 100% మీరు వాళ్ళు కరెక్ట్ వేస్తారు అన్నారు. కదా, వాళ్ళు ఇదే వేస్తారు మాట చెప్పమని చెప్పండి, వాళ్ళు ఇదే మాట. ఎస్, మీరు అన్న మాటనే చెప్పమని చెప్పండి. జూబ్లీ హిల్స్ లో ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి వేయండి, 3600 కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు మాగంటి సునీత గారికి వేయమనండి. ఇదే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చెప్పిన లైన్. ఎందుకంటే ఒక్కటి రాలే, ఒక్కటి కాంగ్రెస్ టైంలో రాలే. నేను లెక్కతో సహా చెప్తున్నా, 3600 ఇల్లు జూబ్లీ హిల్స్ లో ప్రజలకు అందజేసిండ్రు. ఇంకోటి సన్న బియ్యము అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, కానీ మా వాళ్ళే వాళ్ళ కంటోన్మెంట్లలో కూడా అంటున్నారు అందులో పురుగులు వస్తున్నాయి, గతంలోనే బాగుండే అని ఉట్టిగానే ఎందుకు మాట్లాడుతున్నారు. ఇంకోటి బియ్యం అన్నాక మెరుగలు, బియ్యం అన్నాక పురుగులు రాకుండా ఉంటాయా? మీరు కూడా భలే అదే మాట్లాడారు. మీరు అది కూడా ప్రచారం చేసుకోండి, కానీ అల్టిమేట్ గా మేము అనేది ఏంటంటే ప్రజలకు కలిపి నోట్లో ముద్ద పెట్టాలి అంటారు కొంతమంది. మేము అనేది ఏంటంటే నువ్వు అట్లా ముద్ద పెట్టే విధంగానే 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు ఇచ్చి వాళ్ళ నువ్వు ఉచిత బస్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు అదే చెప్పుకొని ఓటు అడుగు. కానీ అదే ఇంట్లో మగవారికి భారం పడుతున్నది కదా, మహిళలు అదే మహిళలకు 2500 రూపాయలు వచ్చుంటే 2500 రూపాయలు వచ్చుంటే వాళ్ళు ఘనంగా టికెట్ కొనుక్కొని వాళ్ళు ప్రయాణం చేస్తుండే. ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది, ఆర్టీసీకి లాభం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి కూడా లాభం జరుగుతుంది. నువ్వు ఆ 2500 ఇవ్వు. నువ్వు ఆ 2500 ఇవ్వకుండా అయ్యే 20-30 రూపాయల టికెట్ ఇవాళ మహిళలు ఏం చెప్తున్నారు చెప్తాను. ఉచిత బస్సుతోని ఇవాళ అసలు వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి పోయే మహిళలు ఉన్నారో వాళ్లకు సీటు దొరకక, సరైన సమయంలో బస్సు దొరకక ఇవాళ ఓవర్లోడింగ్ సమస్య కాదా అండి? ఇవాళ ఒకటి నిజంగా మనం మాట్లాడుతున్నాం, చేవెళ్లలో అది కూడా ఒక ఫ్యాక్టర్ కాదా? రోడ్ అని కొందరు అంటున్నారు, గుంతలని కొందరు అంటున్నారు, ఎన్నో ఛానల్స్ ఒక్కొక్కటి చెప్తున్నాయి. కానీ 40-45 మంది ప్రయాణం చేయాల్సిన బస్సులో 72 మంది కూర్చున్నారు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళ నువ్వు తెచ్చిన ఒక సోకాల్డ్ ఫ్రీ బస్ తోని అసలు దాన్ని ఫ్రీ బస్ అని ఎట్లా అంటారు చెప్పండి? ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాం, ఇప్పుడు దీని భారం ఇప్పుడు నేను దీంట్లో ఈ బండిలో పెట్రోల్ మొత్తం నేనే నింపుతున్నాను, మీరు నడుపుతున్నారు, ఇది ఫ్రీ ట్రావెల్ అని అనుకుందామా? మన ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు అయితే బేర్ చేస్తున్నారు కదా దీని బర్డెన్ ని, అంతే కదా? సేమ్ థింగ్ మీరు ఒక ఫ్యామిలీగా యూనిట్ గా చూస్తే ఆడవారికి ఫ్రీ అని ఎట్లా చెప్పుకోవచ్చు? అదే ఇంటి నుంచి డబ్బులు పోతున్నాయి కదా, డబ్బులు పోతున్నాయి, పెంచేసారు ఆర్టీసీ టికెట్. దీంతో ఒకటి ఏమనాలంటే నరేష్ గారు, ప్రజల ఐక్యూని లో చేయడం కాదా, ప్రజలను మనము వాళ్ళను పాపం వీళ్ళకు తెలివి లేదు, నేను ఇట్లా మోసం చేసేస్తా, నేను ఫ్రీ అని చెప్తా, ఇది ఒకటే పథకం. మీ తులం బంగారం ఏమైపోయింది, నిన్న పున్నం ప్రభాకర్ మాత్రం కాదది అని చెప్పేసి చేతులు ఎత్తేసి ఆ పబ్లిక్ ఏమంటారు తెలుసా? సరే అప్పుడు 50,000 60,000 మీరే చెప్పారు, ముఖ్యమంత్రి 60,000 అన్నాడు, ఈయన 50 అన్నాడు. సరే మీ మధ్యలో గ్యాప్ ఉంది, అయినప్పటికీ ఆ పైసలను కట్టి అంటారు. అదనివ్వండి, అంతే ఆ ధరనే అద్దతులు మనం కొనుక్కుంటాం ఇచ్చారు, అంతే కదా, అదని ఇవ్వాలి. దాన్ని క్యాష్ ఇస్తారా లేకుంటే అర్ధతులం ఇస్తారా కాదు వాళ్ళు, కానీ సింపుల్ గా చేయి దాటడం. అల్టిమేట్ గా ఒకటి ఏంటంటే ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళ నంబర్ ఏదైతుందో వాళ్ళ క్యారెక్టర్ కూడా అదే 420 హామీలు, 420 ప్రభుత్వం. కానీ నిజాయితీగా మాట్లాడాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా సరే సంక్షేమం అంటే ఇమీడియట్ గా జరిగితే బాగుంటది, కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా. ప్రభుత్వం అన్నాక నిరంతరం చేస్తూనే ఉంటది కదా. ఒక ప్రభుత్వం కాకపోతే ఒక ప్రభుత్వం వస్తే అయితేనే ఉంటాయి కదా. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు. ప్రజలను ఇల్లు లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడి కంటతడి పెట్టుకునే విధంగా, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా కాదా? వాస్తవం కాదా? 70 మంది ఆటో డ్రైవర్లు చనిపోలేదా? ఒక పథకం వల్ల 70 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. గురుకుల పాఠశాలలలో పిల్లలు బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు విపరీతంగా. ఇంకోటి ఏంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించకపోయినా ఆ సమస్యను గౌరవించు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, యూరియా కొరత లేదు, కృత్రిమ కొరతను సృష్టించారు. ఇది సోషల్ మీడియాలో మాత్రమే జరిగింది. అశోక్ నగర్ యువతలో యూరియా కొరత అయితే సిగ్గు తీసుకున్నారు. గ్రామాలలో రైతులు చిన్న చిన్న ఏమంటారు చంటి బిడ్డలతో కూడా క్యూలో నిలబడ్డారు. అది మనమే చూసాం. అవును, ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో ఒకసారి అయింది. అయినప్పుడు ఏం చేశారు, హుటాహుటిన మాట్లాడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి, ఇతర రాష్ట్రాల వెస్ట్ బెంగాల్ వాళ్ళతో మాట్లాడి, గోన సంచులు కావాలంటే గోన సంచులు బియ్యానికి, యూరియా కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రైన్లు, ఇవన్నీ ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఈయనేంది, ఆ నిలబడ్డ రైతులను అవమానపరిచే హక్కు ఉందా నీకు? నంబర్ 1. అశోక్ నగర్ యువత జాబులు కావాలని ధర్నా చేసి, గ్రూప్ 1 విషయంలో ఇవన్నీ అయితే నువ్వేం చేసినావు, లాఠీ చార్జ్ చేసి, మళ్ళా మొన్న వాళ్ళిద్దరి మధ్యలోనే పంచాయతీ పెట్టి జాబ్ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు వర్సెస్ ఎవరైతే క్వాలిఫై కాలేదో. అలా హైకోర్టే గతంలో చెప్పింది, ఇందులో ఏదో ఇష్యూ ఉన్నది, మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి అని చెప్పింది.
ఇంకోటి వాళ్ళని లాఠీ చార్జ్ చేసినాం. మా టైంలో అయిందా? మా టైంలో లాఠీ చార్జ్ చేసినామా? అమ్మాయిలను జుట్టు పట్టుకొని పీకుడు అవన్నీ కూడా జరిగినాయా? ఇంకొకటి ఇంకా వెరైటీ చెప్తా, ఇంకా లాఠీ చార్జ్లు కాదు, లాఠీ చార్జ్లు అశోక్ నగర్ దగ్గర కాలేదు. మా మీద వాళ్ళు చాలా నిరసన చేసిర్రు. వాస్తవానికి కాంగ్రెస్ ఫుల్ గా లేపింది. రాహుల్ గాంధీ గారినే తీసుకొని వచ్చారు. రైతుల ఆత్మహత్యలు జరగలేవా? ఎన్ని జరగలేవు? రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ హయాంలో కేంద్రమే చెప్పిన ఫిగర్స్. వీళ్ళు రాష్ట్రం నుంచి అన్ని పంపించి రైతుల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా తెలుస్తుంది కదా తగ్గుదల ఎంత అయిందండి. 2014లో రాష్ట్రాన్ని స్వీకరించినప్పుడు, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్న సంఖ్య ఎంత? 1500. పడ్డది ఇప్పుడు ఎంత? డబుల్ డిజిట్. మళ్ళీ ఇప్పుడు పెరిగినాయి. కానీ ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఒప్పుకుంటా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రైతులకు ఏమి జరగలేదు, ఒరగలేదు. నిజంగా ఆ కాలం అనేది దరిద్రమైనటువంటి కాలం. నరేష్ గారు, నేను అందుకే రియాలిటీ అండ్ సిన్సియర్ గ్రామంకి వెళ్ళి వచ్చినా, ఆ ఊర్లలో ఉండే పరిస్థితి చూసి వచ్చినా, మా నాయన కూడా ఒక రైతు ఉండే. సో నేనేమంటున్నా అంటే, ఆ కాలంలో నీళ్లు సరిగా లేక, కరెంటు లేక, పెట్టుబడికి పైసలు లేక, మోటార్లు కాలిపోతే రిపేర్ చేయించడానికి పైసలు పుట్టక చచ్చిపోతుండే అప్పుడు జనాలు. లోన్లు కట్టకపోతే బ్యాంక్ కూడా వచ్చి దర్వాలు వీకపోవడం, సామాన్లు ఎత్తుకపోవడం, రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి. నరేష్ గారు, ఒక్కటి సిన్సియారిటీ ఉండాలి. కానీ కేసీఆర్ రుణమాఫీ చేస్తుంటే అయిపోతుండే కదా. 1 లక్ష రూపాయలు ఎందుకు మాఫీ అందరికి ఏకపాయే? చూడండి, అసలు నేను అనేది ఏంటంటే 100లో, అందుకే నేను స్టార్టింగ్ మీకు చెప్పిన, సాధ్యమైనంత వరకు ఎన్నో కూడా చేసినాం. మేము 36,000 crores మేము రుణమాఫీ చేసినాం. మాకున్న ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉండే. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా, మాకు కేంద్రంతో సఖ్యత లేదు, కేసీఆర్ ఎయిర్పోర్ట్ లో కూడా స్వాగతం పలకలేదు. కానీ మేము అట్లా కాదు, మేము మోదీ గారి దగ్గర నుంచి ఫుల్గా తీసుకొని వస్తాం, మేము కేంద్రం నుంచి తీసుకొని వస్తాము, మాకు మంచిగా ఉంది, మాకు చాలా మేము క్లోజ్ మేము అని చెప్పినాం. బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పినాం. మరి ఎంత తీసుకొని వచ్చినావు నువ్వు? తీసుకొని రాలేదు కదా. మాకున్న ఇబ్బందుల్లో మేము అయినా కూడా మేము చేసింది ఉంది. అందుకే ఒక చెప్తున్నా, ఏ ప్రభుత్వం అయినా కూడా 100లోకి వెళ్ళి 100 చేయలేదు. నీ లాక్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ఇంకోటి ఏంటంటే 2 years లో నువ్వు వెళ్ళే డైరెక్షన్ ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకపోవడం. అరే, నీ సొంత నియోజకవర్గంలోనే లగచర్లలో రైతులను, గిరిజన రైతులను కొట్టినావు. నువ్వు సంజాయించలేవా వాళ్ళను అమానవీయంగా? మనం చూసినాం కదా, మానవ హక్కుల కమిషన్ వేరు, మహిళా కమిషన్ వేరు, గిరిజన కమిషన్ వేరు. మర్చిపోలేదు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న ఎస్పీని తబాద్లా చేశారు. నాయకులంతా ఎట్లా అయిపోయారంటే, మేము చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడతారు. నేను ఒకటి నంబర్ 1, అప్పుడు నేరల్లది జరిగినప్పుడు కూడా ఒకటి ఏంటిది అని అంటే, అక్కడ ఉన్న వెహికల్స్ తగలబెట్టడం కానివ్వండి, ఆ సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా పోలీస్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ పోలీస్ మీద యాక్షన్ తీసుకున్నారా? ఈవెన్ అప్పుడు ఖమ్మం రైతులు, కేసీఆర్ ఏం చెప్పాడు కదా, ఫోన్ చేసి ఖమ్మం రైతులకు బేడీలు వేయండి అని, పోలీసులు ఉత్సాహంగా వేసేస్తారు. కానీ ఆ పోలీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత నీది. ఆ పోలీస్ మీద యాక్షన్ నువ్వు తీసుకోలేదు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పిన 300 కోట్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఈ రోడ్ వైడనింగ్ మొదలు పెట్టుకున్నారు. ఇది కేవలం 3 రోజులు అయింది ఇది స్టార్ట్ అయ్యి. జూబ్లీ హిల్స్ కోసం చూపెట్టడానికి మాత్రమే. లేకపోతే ఏదో ఏనికి కానీ మాకైతే పని అవుతుంది కదా అంటే, ఇది మేము మా టైంలోనే శాంక్షన్ అయినాయి కదా. మేము అప్రూవల్స్, ఇవన్నీ అనుమతులు మేము తెచ్చినాయి. దీనికోసం కష్టపడ్డది మేము. దీన్ని అప్రూవల్ వచ్చింది 2023. కేంద్ర ప్రభుత్వం MOD సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, అంటే రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలు. ఇది జిమ్ఖానా అండి, ఈ జిమ్ఖానా. నేను మీకు డాక్యుమెంట్స్ తో సహా చూపెడతా. 2016 నుంచి మేము చేసిన కృషికి 2023లో కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చింది. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు వచ్చిన తర్వాత మేము చేసిన వర్క్ కి ఇగో మేము చేసినాం అని చెప్పి వాస్తవానికి 2 సంవత్సరాల ముందే స్టార్ట్ కావాల్సిన పని ఇది. యా, ఎందుకంటే మాకు వాళ్ళు ఇచ్చింది ఆగస్టు 2023లో. సెప్టెంబర్ నుంచి ఎలక్షన్ కోడ్ మొదలైపోయింది కదా నరేష్ గారు. కేంద్రం అంత తాత్సారం చేసింది. ఎన్నో సంవత్సరాలు మేము అడిగితే 2023 ఆగస్ట్ వరకు వాళ్ళు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్లో ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి కోడ్. నువ్వు నిజంగానే మొదలు పెట్టాలనుకుంటే ముందే మొదలు పెట్టాలి. ఈ 2 years నువ్వు చేయకుండా జూబ్లీ హిల్స్ కి కరెక్ట్ 3 రోజుల ముందు ఇది చేసినావు. సో ఒక్కటి నీకు క్రెడిట్ నేను ఇవ్వాలనుకుంటే, 4000 కోట్లలో 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, 6000 ఇంద్రమ్మ ఇల్లు లేదు. కానీ ఎస్, ఈ 300 కోట్ల ఈ రోడ్ వైడనింగ్, ఈ డిఫెన్స్ ల్యాండ్స్, అది కూడా ఏంది డెవలప్మెంట్ ఫండ్ కాదు. నువ్వే ఇదే మీరు స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు. 300 కోట్ల
ఇది తెచ్చిరంట కదా డ్రైనేజ్ ఇవన్నీ అంట కదా, అది భూములకే. మళ్ళా ఇంకా అన్నిటికీ ఇదే చూపెట్టేటట్టున్నారు. ఇదే 300 కోట్లు, మీరు ఏది అడిగినా 300 కోట్లు ఇగో ఇదే అని చెప్పేటట్టున్నారు. సో అల్టిమేట్ గా 4000 కోట్లలో 300 కోట్లు ఓకే తేలినాయి. మిగతా 3600 కోట్లు ఎక్కడ? స్పోర్ట్స్ కాంప్లెక్స్ కిదర్ హే అది అడుగుదాం, ఎమ్మెల్యేని అడుగుదాము, పక్కాగా ఇంటర్వ్యూ చేస్తా. ఇంకొక చిత్రమైన పరిస్థితి చూసిన నేను. ఇప్పుడు మెదక్ కామారెడ్డి మునిగిపోయినప్పుడు మెదక్ కలెక్టరేట్ లో కూర్చొని రేవంత్ రెడ్డి, అక్కడ ఎంపీ రఘునందన్ రావు కూడా ఉన్నాడు. యూరియా కొరత లేదు అన్నారు కదా. మరి కొరతను కృత్రిమంగా మీరు సృష్టించిరా? మరి తర్వాత మెదక్ లో కూడా కొరత ఉందని చాలా సార్లు వీడియోలు ఫోటోలు వచ్చినాయి. రఘునందన్ రావు తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి తప్ప అంటే నంబర్ 1 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తప్పు. ఓకే. నంబర్ 2 రఘునందన్ రావు గారు ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు ఇక కొట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా వాళ్ళని వాళ్ళు. మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా మనము ఫర్టిలైజర్ ని కూడా మనము చేసుకోలేమా, తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామా అనేది. వాళ్ళు ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళకు ప్రొటెక్షన్ కావాల్సి ఉండే. ఆ ప్రొటెక్షన్ అంటే తందానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిర్రు. వాళ్ళ మీద కొట్లాడే చాతగాక ఏ విషయంలో కొట్లాడారు చెప్పండి? మన నుంచి సంస్థలు వెళ్ళిపోయినాయండి. మన నుంచి ఇక్కడికి రావాల్సినవి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తరలించినప్పుడు సెమీ కండక్టర్ ఫెసిలిటీ తెలంగాణకు రావాలి. గుజరాత్ పోయింది, నువ్వు నిలదీసినవా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినవా? యూరియా కొరత ఉంది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని నిలదీసినవా? మేము కొట్లాడినాం. ఇంకోటి చెప్తాను, సృష్టి అదే కదా. ఇంకోటి సృష్టి. ఒకవేళ సృష్టించాలనుకుంటే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఎన్ని నెలలండి రైతులు యూరియా కోసం రోడ్డు మీదకి ఎక్కారు? వర్షం పడ్డది, నిలబడ్డారు. వర్షంలో ఎండలుండే, ఎండలు నిలబడ్డారు. కొందరు పడిపోయినరు, గాయాలైనాయి. పడిపోయి ముసలి వాళ్ళకు పాపం వాళ్ళకు గాయాలైనాయి. జూబ్లీస్ రైతులు లేక జర నయమైనట్టుంది, కానీ లేకపోతే రిజల్ట్ అంతా కనబడేదేమో అని పబ్లిక్ అంటారు. ఒకవేళ గ్రామాలలో ఇదే ఎన్నిక జరిగి ఉంటే 100% కదా. అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ధైర్యం చేస్తలేడు కదా. లోకల్ బాడీ ఎలక్షన్ ధైర్యం చేస్తలేడు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ నుంచే పోయి కేసు వేయించిండు. వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే పోయి కేసు వేసిండు బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా. ఆ బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు మరి? నువ్వు అమలు చేయలేదు, నీకు అంతా కూడా తెలియదా? అబ్బా మరీ ముఖ్యమంత్రి లేకపోతే చిన్న లెవెల్ గల్లీ లెవెల్ పొలిటీషియనా? సుప్రీంకోర్టు ఆప్తదని తెలియదా నరేష్ గారు? మీకు తెలుసా? చలో ముఖ్యమంత్రిని వదిలేద్దాం, మీకు తెలియదా నరేష్ గారు యాజ్ అ జర్నలిస్ట్? ఒకనాడు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిండు ఇదే ముఖ్యమంత్రి. ఆయన మరి కాంగ్రెస్ టీడీపీ నాయకుడిగా అల్టిమేట్ గా మనం ఒకటి అర్థం చేసుకున్నాం. ఈ 4000 కోట్లు, ఈ స్టోరీ, రిజర్వేషన్ అన్ని అంశాలు చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేస్తున్నారా లేదా మీరు అంగీకరిస్తారా లేదా? ఎన్నో సబ్జెక్ట్స్ మీద నేను స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, అదే సిటిజన్ మిమ్మల్ని అడుగుతున్నా. అరే చదువుకున్న వాళ్ళమండి, మీరు ఎల్ఎల్బి కూడా చేసారు ఇఫ్ ఐఎమ్ రైట్ కదా. నేను లా చదివిన. పార్లమెంట్ చేయాల్సిన పని నువ్వేమన్నావు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అన్నావు. ఫస్ట్ నువ్వేం చేసినావు? కులగణన జరిగితే అయిపోతుంది అని అన్నావు. కులగణనలో మా ఎస్సీలకు కూడా అన్యాయం జరిగిందండి. ఎందుకు చెప్తా? నువ్వు బీసీ కులగణన చేసినప్పుడు నువ్వు ఓవరాల్ కులగణన అని చెప్పినావు కదా. మనకేమని చెప్పారు? కాస్ట్ సెన్సస్ మొత్తం ఏ ఇంట్లో ఏ కులం, అన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి అని తెలుస్తాయని అన్నావు. కానీ నువ్వు వర్గీకరణ ఏ జనాభా ప్రాతిపదికన తెచ్చినావు? 2011 జనాభా ప్రాతిపదికన తెచ్చినావు. ఎందుకు మరి? నువ్వు మొన్న చేసిన కులగణన గురించి నీ దగ్గర లెక్కలు లేవా? లెక్కలు ఉంటే మాకే 18-20% రావాలి కదా దళితులకు. అప్పుడు మాలలకు డిఫరెంట్ ఉంటుంది, మాదిగలకు డిఫరెంట్ ఉంటుంది. ఇవాళ ఏమైపోయింది? పాత 2011 ప్రకారం అంటే మీకు, తర్వాత 24 ప్రకారం మాకు, బీసీలకు. సో అందులోనే చాలా స్పష్టంగా తేడా కనబడిపోయింది నువ్వు మోసం చేసినావని. ఇంకోటి మళ్ళా 2024 కూడా నువ్వు తెచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ కులగణనలో కూడా నువ్వు ఏం చేసినావు? ఇవాళ అథెంటిక్ గా ఫస్ట్ నువ్వు కమిషన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. కమిషన్ ఎస్టాబ్లిష్ చేయకుండా తర్వాత కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన డైరెక్షన్ నీకు అప్పటిదాకా ఒక ముఖ్యమంత్రిగా నీకు కమిషన్ ఏర్పాటు చేయాలి, అథెంటిక్ దానికి ఒక ఎస్టాబ్లిష్ కమిషన్ ఉండాలి అని నీకు తెలియదా? నంబర్ 1. నంబర్ 2, నువ్వు దాని తర్వాత స్టెప్స్ బై స్టెప్స్ చూడండి. హైకోర్టుకి వెళ్ళినావు. హైకోర్టు ఏం చేసింది? స్టే చేసింది. మళ్ళా తర్వాత ఏం చేసినావు? ఏఐసిసి మీటింగ్, ఢిల్లీలో మీటింగ్ పెడితేనే వస్తుంది అని చెప్పి మొత్తం అందరినీ పోగేసుకొని ఢిల్లీకి మీటింగ్కి పోయినావు. అక్కడ కాలేదు. మళ్ళా తర్వాత సుప్రీంకోర్టుకి పోయినావు. సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసారు. మీకు గుర్తుంటే హైకోర్టులో ఎంత పెద్ద డ్రామా చేసారు? కేబినెట్ మంత్రులు అందరూ లోపల కెమెరా ఫోటోలు. అసలు వాస్తవానికి కోర్టు లోపల ఫోటోలు అలాంటివి ఎందుకు చేసిర్రు? ప్రచారం చేసుకోవడానికి, బీసీలను మోసం చేయడానికి.
అబ్బా కాంగ్రెస్ వాళ్ళు బీసీల కోసం కొట్లాడుతున్నారు అయ్యా, ఎంత సీరియస్ గా కొట్లాడుతున్నారు అని డ్రామా చేయడానికి. ఫస్ట్ రోజు వచ్చిర్రు, ఆ రోజు నెక్స్ట్ డేకి వాయిదా పడ్డది, మొహం నాలుగేసుకొని వచ్చేసారు. తెల్లారిగా స్టే అనగానే కదా మీకు మళ్ళీ వాళ్ళు కనపడలే, మొత్తం తీసుకొచ్చి బీఆర్ఎస్ మీద బీజేపీ మీద చేసారు. సర్వసాధారణ వీళ్ళిద్దరు ఏనిస్తలేరు మమ్మల్ని. అదే కదా, సర్వసాధారణంగా చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది సుప్రీం కోర్టు కొట్టేస్తది. ఎందుకంటే ఇంద్రాసాని కేసు ఉన్నది, 50% క్యాప్ ఉన్నది. సో ఆ 50% క్యాప్ ని నువ్వు ఎట్లా అధిగమిస్తావు అనేది, నువ్వు ముఖ్యమంత్రిగా నీకు అవగాహన లేదా, లేదు ముఖ్యమంత్రిగా నువ్వు ఫిక్స్ అయినావు నేను జనాలను ఇట్లా మోసం చేయాలా అనేది. ఇంకోటి, ఇప్పుడు ఈ టెంపుల్స్ ఉన్నాయి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్. వీటికి మొన్న నోటీసులు వచ్చినాయి, వీటిని మేము కూల్ చేస్తాము అనేది చెప్పారు ఈ నోటీస్. అంటే మేమేమన్నాము అంటే, మేము కంటోన్మెంట్ అథారిటీస్ కి మేము చెప్పినాం, దయచేసి ఇంత పాత ఆలయాలను మీరు ఎట్లా కూల్ చేస్తారో ఇది కరెక్ట్ కాదు, ఇది 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాయి అనేసి. సో ఇప్పుడు ఈ అంశం ఇంకా తేలలేదు, నువ్వు ఇక 4000 కోట్లు జరిగినాయి అని. ఎందుకంటే ఇది తేలితేనే కదా నీ పోవాల్సింది, ఇక్కడికి వెళ్ళి వర్క్స్ జరగాల్సింది. ఇదే ఇంకా తేలలేదు, ఇట్ హాస్ నాట్ బిగిన్. ఇదే అన్నానగర్ చౌరస్తాలో మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం. అన్న నీ పేరేం పేరు? రామచంద్రం. ఏం చేస్తున్నావు? ఆటో డ్రైవర్. సొంతమా కిరాయా? సొంతం కదా. ఎట్లుంది ఆటో డ్రైవర్ పరిస్థితి, ఎట్లుంది? మొత్తం పడిపోయిందని ఏం లేదు, ఫ్రీ బస్ అయిపోయింది. అయ్యో, ఫ్రీ బస్ అయిపోయిన ఖర్చు అసలు ఏం లేదు. మీకు పైసలు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, 10 రూపాయలు బిల్ల లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. 10 రూపాయలు చెప్పుడు అడుగుతలేరా మరి మీ యూనియన్ అడగా? 10 సార్లు 20 సార్లు వేయను, మంత్రులకు లెటర్లు ఇచ్చేసినాం. ఏమైంది మరి? ఏది లేదు, పట్టించుకుంటూ లేరు, అడిగటం లేరు, చూస్తూ లేరు. ఇప్పుడు నీ ఏరియా ఇదేనా? ఉండేది అన్ననగర్లో కంటోన్మెంట్ అనే ఉంటాం. కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఇచ్చినామని రేవంత్ రెడ్డి 4 రూపాయల బిల్లు ఇయ్యలే. గుంతలు గుర్చుడు గతి రోడ్ల మీద పోతుంటే ఆ పిల్లులు పోతున్నాయి, టైర్ పంక్చర్ అవుతున్నాయి, టైర్లు వరిగిపోతున్నాయి. కనీసం చూసినోడు చూడలేడు, గుంతలు కూడా ఫస్ట్ మొత్తం పైసలన్నీ పంపించినా ఇక మొత్తం డెవలప్ అయింది, అద్దమూలైంది అంటుండు. మరి మీకు చూపిస్తా మొత్తం రోడ్ల మీద ఇది బస్సులు టర్న్ చేసిరు వాటికి రోడ్ వేసిరు అంతే, మొత్తానికి ఏం లేదు. ఆయన ఓటు ఎట్లా వేసారు గణేష్ కప్పుడు? మరి ఓటేసి చేసిరంటే ఆయన కొంచెం సేవా కార్యక్రమాలు చేసిర్రు, 2-3 సార్లు ఓడిపోయిండు, అట్లా కొంచెం సానుభూతి ఉండే. అంటే 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండు కదా, ఇల్లు రాలేదు, ఏది రాలేదు, అసలు ఆయన చెప్పుడు వరకే. ఇప్పుడు మరి జూబ్లీస్ వాళ్ళకు తెలుస్తలేదా ఇక్కడ ఇట్లా అయిందా కాలేదా? వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసా, వాళ్ళకు తెలుసు, వాళ్ళకి అందరు పబ్లిక్ తెలుస్తలేదా? ఆయన వచ్చిన కాంచి ఎన్ని చెప్పిండు, ఎన్ని చేసిండు, ఒక్కడన్నా ఒక ఫ్రీ బస్ చేసిండు. రాత్రి ఊరికి పోతే 12 గంటలకు బస్సు ఎక్కితే పండుకొని వచ్చిన వాళ్ళం, ఇలా మధ్యాహ్నం 12 గంటలకు పోతే సీటు కాదు కదా, నిలబడికి జాగట్లేదు. మరి ఇంకేం చెప్తాను చెప్పు. రైతు బంధు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు. అప్పులు చేసిండు కదా, అందుకే అప్పులు చేసి ఎన్ని కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, పోలీస్ స్టేషన్ కట్టిండు, బండ్లు ఇచ్చిండు, స్కూళ్లు కట్టిండు. ఆయన చెప్పాలంటే 1 లక్ష ఉన్నాయి ఆయన చెప్పాలంటే. ప్రతి ఒక్కరిని ఆదుకుండా ఆయన ఈయన వచ్చిన కాంచాలు చెప్పుడు వరకే, ఆయన చేసింది 10 పైసలు పడలేదు. అన్నానగర్ చౌరస్తాలో కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అడుగుదాం, వాళ్ళని ఒకసారి కదిలిద్దాం. అన్న నమస్తే. నరేష్ అన్న నా పేరు, జర్నలిస్ట్, మీడియా టీవీ. ఇక్కడ మీరు ఇదే ప్రాంతంలో ఉంటారా? ఇక్కడ ఏం చేస్తారన్న? కూలి పని చేసుకుంటాం, సెంటరింగ్. ఓకే, ఏం పేరు నీ పేరు? నా పేరు మహేష్ అన్న. ఇప్పుడు ఇదైతే కంటోన్మెంట్ నియోజకవర్గమే కదా అన్ననగర్. రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఏం చెప్తుండంటే 4,000 కోట్లతో అభివృద్ధి పనులు మొదలైనవి, చాలా అయిపోయినాయి, ఆల్రెడీ అయిపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతుంది. నిజంగా అయినాయి అన్న 4,000 కోట్లతో? కాలే అన్న, లోపల చూస్తే తెలుస్తుంది, బస్సులో మొత్తం వస్తే తెలుస్తుంది, బస్సులో తిరిగితే గల్లీ తిరుగుతూ తెలుస్తుంది బస్సులో ఏం డెవలప్మెంట్. ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి, వాటికే అవుతున్నాయి డబ్బులు అని చెప్తుండ్రు. ఇందిరమ్మ ఇళ్ళకి కడుతున్నాం అని చెప్పి డిఫెన్స్ ల్యాండ్ కి డబ్బులు ఇచ్చిన. ఇందిరమ్మ అయితే మాకైతే ఏం రాలేదు, బస్సులో రాలేదు, ఇందిరమ్మ ఇల్లు ఏం రాలేదు. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లే మళ్ళీ అవి ఓపెనింగ్ చేసిన తప్ప మళ్ళీ ఏం రాలేదు ఇందిరమ్మ. ఈ మధ్య అయితే ఏం రాలేదు మన ఇందిరమ్మ అయితే, అసలు ఏం లేవు. అంటే ఈ 2 ఏళ్ళ ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలిచినాక అసలు ఏం చేయలేడు ఇక్కడ? వీళ్ళు చేసిన అంటే ఇక మామూలుగానే అంత కనబడ్డదా, ఏమన్నా పని కనబడ్డదా? చిన్న గల్లెల మోర్లు చిన్న చిన్న పనులు చేసిన అంతే, పెద్ద పనులు మెయిన్ పనులు అయితే ఏం చేయలేదు. ఏం జరగలేదు. కానీ 4,000 కోట్లకి పక్కపొంటు ఉన్న వాళ్ళకి గంత మాట చెప్తే మరి రాష్ట్రంలో వేరే దగ్గర ఉన్న వాళ్ళంతా నమ్ముతారు కదా. అట్లా ఉన్నది ఇప్పుడు, నమ్మించలే ఉండేది, పబ్లిక్ నమ్మించే ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది ఆడ జూబ్లీస్ లో ఏమయ్యేటట్టు అనిపిస్తుంది మీకు అందాదా? జూబ్లీస్ లో అంటే ఇక ఇప్పుడు తగ్గపూర్ ఏమున్నదంటే, ఇప్పుడు తగ్గపూర్ అంటే బీఆర్ఎస్ ఎందుకు కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేయలేదు అన్నట్టు బీజేపీ ఉంది మధ్యలో ఓటు ఉంటుంది. చెప్పాలా నీ పేరు?
బక్కే అన్న పేరు. అదే. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీస్ ఏమనిపిస్తుంది? జేబీఎస్ అంటే బీఆర్ఎస్ వచ్చేటట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నిక ఆడ జరుగుతుందేమో కానీ ముచ్చటంతా ఇక్కడ ఇక్కడ వెళ్తుంది. గవర్నమెంట్ వెళ్తుంది. ఆడ మస్తు చేస్తాం కేటీఆర్ చెప్తుంది కదా, కేటీఆర్ చూసుకొచ్చుకోపోరని అంటుండ్రు. మరి ఏం చేయలేదు ఇంతవరకు, ఏం వాళ్ళం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం పనులు జరిగినాయి అంతే. అపార్ట్మెంట్ లో కొంచెం ఓపెన్ చేసి మొన్న చేసిరు, అది ఇంట్లో వచ్చినప్పుడే చేసిరు. ఇంతవరకు అయితే డెవలప్మెంట్ లేదు. ఇంత శ్రీ గణేష్ వచ్చినాక అది కూడా ఒకటి లేదు అంతే. 400 కోట్లు అంటే కూడా చేయలేదు, 4,000 కోట్ల ఏం చేయలేదు. కాకపోతే 10 ఏళ్ళు సరిగ్గా పరిపాలించలేదని ఆయన పక్కకు పెట్టుకుంటుంది. అంటే ఆయన పక్కకు పెట్టి మరి రేవంత్ రెడ్డిని ఎక్కిస్తారు, మీరే ఎక్కిస్తారు. మీరు అంటే అందరూ ఒకసారి ఆయన కూడా గెలిపిద్దాం ఒకసారి అని. ఇప్పుడు లాసనందిత సరే చనిపోయిందని వస్తే మళ్ళీ బీఆర్ఎస్ చేయకుండా గవర్నమెంట్ కేసీఆర్ కదా మీరు అంటున్నాను. అయిపోయింది, జర్మనీ ఉన్నాయని గెలిపించినాం. అది ఏం పని చేస్తున్నాం అనుకోండి అట్లా. ఓకే, సో అభివృద్ధి అయితే కనిపిస్తలేదు, ఏం లేదన్న. ఇక్కడ కాదు ఓవరాల్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన మీకు? ఎక్కడ లేదు. ఆ ఊర్లో పండు కూడా లేనే లేదు. ఊర్లో పండు తిట్టి చేస్తారు. ఊర్లో పండు కూడా అస్సలు డెవలప్మెంటే లేదు. అక్కడది ఏమన్నా ఇలా పడుతుందా జూబ్లీస్ మీద అనిపిస్తుంది? అక్కడైతే ఊర్లలో వ్యతిరేకం ఉంది కదా, జూబ్లీస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? ఉన్నది కానీ బీఆర్ఎస్ అయితే ఊర్లలో అంటే రైతులు, మహిళలు లేవు కదా, పనులు అసలు లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు అన్ని భూములు పడిపోయినాయి. అప్పుడు కంటిన్యూ పనులు ఏదో పని దొరికేది. ఇప్పుడు హైదరాబాద్ పని దొరికే కష్టం అయిపోయింది. ఓకే, అంటే హైదరాబాద్ తో భయం ఉన్నదంటారు. ఇల్లు కట్టుకుంటూ భయపడుతుంది, ఇల్లు కూడా కట్టలేదు. అదివరకు లేదన్న. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినంటే హైదరాబాద్ పెట్టారు మాకు కూడా భయం అవుతుంది. పని లేకుండా అయిపోయింది. వాడు ఏమన్నా అంటే పులో కొడదాని మొన్న కూడా ప్రచారం చేశారు మీడియా వాళ్ళు వచ్చి కూడా చేసి మేము 20, 30, 50 ఏళ్ళ కంచెలు ఇక్కడ ఉంటాను, కూలి పని చేసుకొని వచ్చింది. ఎయిర్పోర్ట్ పోయిందని ఇంకా జంప్ చేసుకున్నాం అంతే. ఆడొచ్చారు వీరు కూడా కొడతా వాళ్ళు కూడా కొడతాను అని చెప్తారు. పిల్లల పుస్తకాలు తాడు అమ్మి కట్టుకున్నాం ఇక్కడ తెలుసా. కూలి పని కూల కొడితే ఎక్కడ పోతాం? అదే భయంతో ఏం చెప్తారు. ప్రభుత్వం అనేది పేదలకు ఇల్లు ఇచ్చేటట్టు ఉండాలి. అట్లా అందరు సమానంగా ఉండరు, పేదోళ్ళు ఉంటారు. పేద వర్గాలకు ఇస్తేనే కదా మన ప్రభుత్వం వైపు చూస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా ఏం డెవలప్మెంట్ లేదన్న. ఇంకా అప్పుడన్నా జర పనులు వేసి పనులు కూడా ఫుల్ నడుస్తుండే అప్పుడు. ఇప్పుడు నిలబడతాను కూడా అప్లపాలు చేసిండు 5.5 లక్షల కోట్ల అప్పు అని చెప్పి అంటారు. వాళ్ళు అట్లా ఖరాబ్ చేసి కాబట్టి మాకు ఇప్పుడు అయితే అప్లపాలంటే కొన్ని డెవలప్మెంట్ చేసిండే ఆయన. డెవలప్మెంట్ చేసిండు అట్లా డెవలప్మెంట్ చేసిండు. ఇప్పుడు బయట గిరిజలు అన్ని డెవలప్మెంట్ చేసిండు కదా ఆయన. అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ బాగానే చేసిండు. ఊర్లో పడి కూడా బాగానే చేసిండు. ఈడు వచ్చినా కానీ సన్న బియ్యం ఇవ్వబట్టి రేషన్ సన్న బియ్యం ఇవ్వబట్టి చెప్తుండే సన్న బియ్యం ఇవ్వబడితే మీ మహిళలకు అని చెప్తుండే. ఏ సన్న బియ్యం అది తింటారు. అది సన్న బియ్యం కూడా కానీ కాదు, ప్లాస్టిక్ బియ్యం అవి. నీళ్ళలో అయితే ఇట్లా వెళ్తున్నాయి అట్లా. ఓకే, నీ పేరేం పేరే? యాదగిరి. ఏం చేస్తావు నువ్వు? వెస్ట్ పరిశ్రమ. ఎట్లుంది డెవలప్మెంట్? కంటోన్మెంట్ లేదు, ఊరు లేదు, ఎక్కడ లేవు డెవలప్మెంట్. మొత్తం అయిపోయింది. అడ్డమూల చేసినామని కావాలి లోపలికి వెళ్ళి చూడండి, మీకు గిద కూడా సరిపోతా. రోడ్ మంచిగా ఉంది. అదే మొన్ననే వేసిండు మన ఎవరు శ్రీకాళేశ్వర వేసిండు. మన లోపల చూసుకుని లోపల ఎట్లుంది ఇంకా అది కూడా తెలుసుకోలే. ఏం కాలేదు ఏం లేదు సార్, రూపాయి మంది కేసీఆర్ ఖరాబ్ చేసిండు, అప్లపాలు చేసిండు, అందుకే అయితే లేదు అంటున్నాడు అని ఒక మాట చెప్తా సార్. ఇప్పుడు మనం చిన్న ఒక ఇల్లు కట్టుకుంటాం, చిన్నగా ఒక రూమ్ ఒక 2 లక్షలు ఇల్లు కట్టుదాం అనుకున్నాం. దానికి 10 లక్షలు అయింది. మరి 8 లక్షలు బయటకు తెద్దామని తెచ్చుకోవాలి కదా. ఆయన తిన్నదేముంది అంటే ఇల్లు అయితే ఉన్నది కదా అంట, మరి ఆస్తి అయితే ఉన్నది కదా. అంతే, నువ్వు అప్పైనా కానీ ఆస్తి అవుతుంది కదా. రేపు కల్లా మనకు ఏమైనా కాకుండా ఇల్లు అనుకుని ఆశం అనుకునే అప్పకొడతాం కదా. అంతే కదా, నువ్వు అది లేదా ఇది లేదా ఉన్నే తీసేవాడు. ఇది నాది ఏది నువ్వు ఏడం ఏం చేసినావు చెప్పు నాకేది. మరి శ్రీ గణేష్ గెలిచిండు కదా, ఏం చేయలేడా మరి? అది చెప్పి కావట్లేదు కదా చేసింది. అంటే జూబ్లీ హిల్స్ లో మరి మొత్తం 4,000 కోట్లతో మొత్తం చేపించడం అదేం చెప్తున్నారు. జూబ్లీ సంగతి అంటే కంటోన్మెంట్ లో 4,000 కోట్లతో చేసినాం వచ్చినాయి ఏట కానీ మరి ఎవరు చేసిండు ఏం చేసిండు ఏమని. ఇది ఒక 4 కోట్లు అయినాయి. అప్పుడు చిన్న మోరీలో చేసిండు అంతే కదా. చిన్న మోరీలో ఆ పైసలు యాడున్నాయని డౌట్ వస్తుంది. 4 కోట్ల రూపాయలు ఏంది? 4,000 కోట్లు ఏంది ఏంది
ఇబ్బంది మళ్ళా ఊర్ల నుంచి బండ్లు తెచ్చి ఇక్కడ నడుపుకుంటున్నారు. అట్లా మాకు మొత్తం దెబ్బతిన్నది. ఎట్లా మరి గవర్నమెంట్ ఏమన్నదంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. అవి లేవు, ఏమి లేవు. మీ యూనియన్లు ఏమంటారు మరి? ఆటో యూనియన్లు మరి మాట్లాడదాము, అడుగుదాము. అందరూ ఐక్యమత్యం అయితేనేమో ఏదన్నా అవుతుంది. వాళ్ళంతకు వాళ్ళు నడుపుకుంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఈ ఏరియాలో? నేను ఇక్కడ 20 సంవత్సరాలు. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కనబడుతుంది అంటే? కేసీఆర్ పరిపాలన మంచిగానే ఉన్నది. అవునా? కొంచెం పర్వాలేదు. పర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం అనిపిస్తలేదా? తేడా ఏం రాలే కంటోన్మెంట్? తేడా ఏమంటే నాకు ఏం అర్థమైతలేదు. ఆయన చేసి 4,000 కోట్లతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. అందుకే మీరు పబ్లికే చెప్పాలి. రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో అంటుండు 4,000 కోట్లు చేపించినా శ్రీగణేష్ తీసుకుపోయిన అంటుండు. 4,000 కోట్లు పైసలు ఇచ్చినాం మేము కంటోన్మెంట్ నియోజకవర్గానికి అంటుండు. మాకు ఇక్కడ మీకు ఏరియాకు ఏం రాలే. ఏం రాలే. మరొక ఆటో డ్రైవర్ ఉన్నాడు మనకి, ఇదే చౌరస్తాలో మాట్లాడదాం. అన్న నీ పేరేం పేరు? రాజు. రాజు, ఏ ఊరు నీది? ఇక్కడనే ఉంటావా? ఎక్కడ మాది ఊరు ఏ ఊరు? సిద్దిపేట. సిద్దిపేటకి వెళ్ళి వచ్చినావా? మా ఇక్కడనే ఉంటాం కానీ అవుతుంది ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుందా? ఓకే ఓకే. ఇక్కడ మంచిగా ఉన్నాయా రోడ్లకి? ఇట్లా ఆటో నడిపిస్తాను? లేబర్ పని చేస్తాం. లేబర్ పని చేస్తావా? ఓకే ఓకే. ఎట్లుండే పనులన్నీ మంచిగా దొరుకుతున్నాయా? కష్టం ఉందా? మంచిగా ఉందా? దొరికిన కాడ దగ్గర కష్టం ఉంటే దగ్గర ఆట ఉంటుంది. సిద్దిపేట మంచి కాబట్టి నేను ఒకటి అడగాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రాష్ట్రం? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మారిందా? మంచిగా అయిందా? ఆయన చేసాడు ఆయన పనులు ఆయన చేసిండు, ఈయన చేసాడు, ఈయన చేస్తున్నాడు. ఇద్దరు నయమేనా? నయమే అన్నట్టే కదా. కానీ ఆయన ఉండగా మంచిగా అయింది, ఇప్పుడు జర ఖరాబ్ అవుతుంది అంటారు కొంతమంది. ఏం లేదు, మామూలుగా అన్ని అయితేనే ఉంటాయి. అన్ని ఒకరిపరి కావాలంటే అయితాయా? కావు కదా. మెల్లమెల్ల అయితేనే ఉంటాయి. ఆ సారి చేసినట్టు ఈసారి చేస్తాడు అంతే. అలా ఏం లేదు. అంతేగాని పబ్లిక్ తిట్టేదంతా బేకార్ అంటావా? ఉత్తదే అంటావా? ఎవరెందుకు తిట్టుకోవాలి? తిడుతురు కదా బయట జనాలు, తిట్టుకుంటూనే ఉంటారు. అవన్నీ వదిలేసేయాలి. అంటే కేసీఆర్ అంత తిట్టలేదు కదా. ఇక అవన్నీ చూసినావా నువ్వు? ఎప్పుడైనా యూట్యూబ్ లో చూస్తావా? అవన్నీ అసలు తెలియదు నీకు? ఓకే. ఇంకొకటి చెప్పండి, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన గెలిచే ముందు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత కానీ చెప్పిన పనులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇవైతే కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపించేసింది, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇవి అయినాయా లేదా అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఇంకా ఏమైనా లోకల్ ఇష్యూస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అంటే? చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లోపలికి మీరు అన్నానగర్ లోపలికి వెళ్తే మీరు నమ్మరు, మొన్న మేము సర్టిఫికేట్ కూడా తెప్పించినాం వాటర్ గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి. ఇవాళ డ్రైనేజ్ని 2 years నుంచి వీళ్ళు పట్టించుకుంటలేరు, మెయింటెనెన్స్ లేదు. అట్లా ఏమైపోతుందంటే జనాలు మురికి నీళ్ళు తాగుతున్నారు. మీరు ఎవరినన్నా అడగండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మీరు వెళ్తే మీకు మహిళలు చెప్తారు మురికి నీళ్లు తాగుతున్నారు. సో అది పరిస్థితి వల్ల నువ్వు కనీసం అంటే మినిమం డ్రైనేజ్ కూడా నువ్వు ఇవాళ చేయకుండా, ఇవాళ ఎన్నో హామీలు ఉన్నాయి కానీ కనీసం ప్రజలకు కావాల్సింది నీటి సౌకర్యం. సౌకర్యం కూడా ఇవ్వకపోతే, తాగునీరు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎందుకంటే? ఇప్పుడు నువ్వు చెప్తున్న 300 కోట్లలో డ్రైనేజ్ ఖర్చు అవుతుంది అని అన్నావు కదా. ఆయన మాట్లాడండి, మీరు గమనించండి. రేవంత్ రెడ్డి గారు డ్రైనేజ్ అని అన్నారు. ఒక 300 కోట్లను అట్లా పెట్టి ఒక అకౌంట్లో పెట్టి అన్నిటినీ కూడా 300 కోట్ల ఖాతాలని చూపెట్టారు. అందుకే నేను అన్న 4,000 కోట్లను పక్కన పెట్టండి, అదైతే ఇంపాసిబుల్. ఈ 300 కోట్లను కూడా ఎక్కడ ఖర్చు పెట్టిరు, ఎంత ఖర్చు పెట్టినరు, డ్రైనేజ్ పరిస్థితి ఇది. ఛాలెంజ్ చేస్తున్నా నేను మళ్ళీ ఒకసారి. మీరు లోపలికి వెళ్ళి అన్నానగర్లో ఎవరినన్నా అడగండి, ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇవాళ డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాము అనేసి. అది కాకుండా అంటే ఇప్పుడు రోడ్లు కూడా బాగాలేవని చెప్తారు కదా, రోడ్ల నిర్వహణ ఎవరిది అంటే అధికారుల వైఫల్యమా, ఎమ్మెల్యే కూడా సరిగా పట్టించుకోకపోవడం? 2 రకాల రోడ్స్ ఉంటాయండి. స్టేట్ రోడ్స్ ఉంటాయి, కంటోన్మెంట్ రోడ్స్ కూడా ఉంటాయి. అవును మరి. అటు కంటోన్మెంట్ బోర్డుకి ఫండ్ లేక, ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని కూడా నిన్న చెప్పుకుంటున్నాడు 10 కోట్లు. అది కూడా రిలీజ్ అయింది. ఏమైందంటే సాయన్న గారి ప్రపోజల్, సాయన్న గారి టైం ప్రపోజల్లో తర్వాత ఫాలో అప్ లాస్యానందిత గారు ఉన్న ఆ 1 సంవత్సరంలో వారి టైంది రిలీజ్ అయినాయి. ఈయన పెట్టిన ఎస్టిమేట్స్ కావాలి. ఆ 10 కోట్లు కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా వచ్చినాయి. సో అవి కూడా మీ ఫండ్ కాదు. సరే అయినా కూడా ఎక్కడున్నాయి మరి నీ రోడ్ రిపేర్స్? ఇటు మనం అటుదిక్కు మారేడుపల్లి వెళ్తే అది మొత్తం జిహెచ్ఎంసీ అదే వస్తుంది, ఇటు కంటోన్మెంట్ అన్నీ అవుతాయి. ఇటు మనం ఇది చూస్తున్నది మళ్ళీ స్టేట్ రోడ్, హైవేస్. ఇప్పుడు మనం పోయిన ఈ బోయినపల్లి రోడ్డుకు పోయినాం కదా మనము, ఆ రోడ్స్ అంతా కూడా మళ్ళీ హైవేస్. వాటిని కూడా మీరు స్టేట్ హైవేని కూడా మీరు రిపేర్ చేయకుండా ప్రజలకు వదిలేసి, సో యాజ్ అన్ ఎమ్మెల్యే యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కంటోన్మెంట్తో బోర్డుతో ఒత్తిడి పెట్టుకునైనా చేపి, నువ్వు ప్రజల మీద భారం వేసేటట్టు మొన్న మార్ట్గేజ్ పాలసీ అని తీసుకొని వచ్చారు. జిహెచ్ఎంసీలో 200 గజాలు ఉంటే అది 10% మనం వదిలేసుకోవాలి, వాళ్ళకి గిరివి పెట్టాలి.
కానీ ఇక్కడ వెరైటీగా మొన్న ఏం చేసిర్రు అంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని కంటోన్మెంట్లో దాన్ని 100 గజాలకే తెచ్చేసారు. అంటే 100 గజాలు కట్టుకున్నా కూడా 10% వదిలేసుకోవాలంట. ఈ ఎమ్మెల్యే చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదా అంటే ఆయననే ఎట్లా చెప్తారు అంటే అసలు 0, 0 ఏదైనా ఉంటే మేము కూడా సంతోషపడతాం, స్వాగతిస్తాం. నేను స్వాగతించడానికి రెడీగా ఉన్నా. ఒక్క మార్క్ అన్న ఇయ్యరా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నేను స్వాగతించడానికి రెడీగా ఉన్నా. అది ఏంటిదో నాకు చెప్పండి. ఒక్క మార్క్ కూడా. ఇంద్రమ్మ ఇళ్లకు నేను ఈ జాగా చూపెట్టినా అని నువ్వు చెప్పు. ఆ జాగాను చూసి అరే వా మొదలు ఏదో పెట్టినావు అని అంట. స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర కనీసం శంకుస్థాపన రాయిబెట్టు, నేను ఒప్పుకుంటా అరే వా నువ్వు శంకుస్థాపన రాయిబెట్టినావు అనేసి. డ్రైనేజ్ పనుల కోసము నేను ఈ పైప్ లైన్లు వేస్తున్నా, ఇటు అన్నానగర్ రసూల్పురాలో ఈ వర్క్స్ స్టార్ట్ అయినాయి అని నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే లేదు పట్టా ఇన్ని విమర్శలు చేస్తారు కదా, అంతకంటే ముందు ఎమ్మెల్యే ఉన్నదెవరు ఈ నియోజకవర్గానికి అంటే డెఫినెట్గా సాయన్న గారు. ఉన్నాయంటే మరి వారి శిలాపలకాలే కనబడితే మీకు వారి కార్యక్రమాలే కనబడతాయి. నేను అందుకే చెప్పినగా 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ అండి. ఒక డబుల్ బెడ్రూమ్ కాకుండా మీరు రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ చెప్తున్నారు కదా, అవి లేదు. ఇవన్నీ కూడా 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలోనే కదా కావాలి, ఎందుకు కాలేదు? చూడండి, ఒకటి మనం ఇల్లు రోజు ఎందుకు ఉడుచుకుంటాం, ఇల్లు రోజు ఎందుకు తుడుచుకుంటాం, రోజు వారి మెయింటెనెన్స్ జరగడానికి. 2 years అయింది. ఆయన కట్టించిన రోడ్లను నువ్వు మెయింటైన్ కూడా చేయవా? గాలికి వదిలేస్తా చెత్త. ఏం నిన్న ఏంది కేటీఆర్ చెత్త నా కొడుకు. 2 సంవత్సరాలు అయిపోయినాక నువ్వు మున్సిపల్ శాఖ మంత్రివి, దానికి కూడా కేటీఆర్ వచ్చి చేయాలనా? చెత్త ప్రతిరోజు అవుతుంది క్లీనింగ్, కానీ నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ. సో మేము అనేది ఏంటంటే మా ప్రభుత్వంగా మేము చేసినాం ఉచిత నీళ్ళ పథకం. ఇవాళ ఎందుకు కంటోన్మెంట్లో వాటర్ బిల్స్ రాలేదు మొన్నటి వరకు? బికాస్ జిహెచ్ఎంసీ లాగా కంటోన్మెంట్ యాక్చువల్లీ అయితే కంటోన్మెంట్ ఇప్పుడు కూడా ఏమి ఇస్తలేరు, రాలేదు ఇంకా. ఇప్పుడు బిల్స్ ఏం రాలే, కానీ ఇప్పుడు మొదలు పెడదాం అనే ఆలోచనలు ఉన్నాడు అని వింటున్నాం. కానీ మేము అనేది ఏంటంటే ఆ స్కీమ్ ఎవరు తెచ్చారు? ఆ స్కీమ్ ఎవరు మొదలు పెట్టారు? కంటోన్మెంట్ ఎవరు ఇంక్లూడ్ చేశారు? సాయన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయ్యే పథకాలన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. ఇంకోటి తిరుమలగిరి లేక్ కూడా ఆయన చెప్పుకుంటున్నాడు, ఖాతాలు వేసుకుంటున్నాడు. తిరుమలగిరి లేక్ ప్రత్యేకంగా ఇది నా క్రెడిట్, ఎందుకంటే జియో నా పేరు మీద ఉంటుంది. ఎస్, జియో నా పేరు మీద ఉంటుంది. నేను ఇచ్చిన రిక్వెస్ట్తోని దానికి 2,90,00,000 తిరుమలగిరి లేక్ కోసం శాంక్షన్ చేశారు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, మున్సిపల్ శాఖ. అది కూడా ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు. తిరుమలగిరి లేక్కి పైసలు తీసుకొని వచ్చిన నిన్న చూసిన పోస్టర్లలో నా దగ్గర జియో కాపీ ఉంది, మీకు పంపిస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే అవి మా ఉద్యోగాలే అంటారు, పనులు జరిగితే మా పనులే అంటారు. మరి ప్రభుత్వం అంటే అంతే కదా, మరి అట్లా మరి ఇంకెట్లా అవుతుంది? కొత్తదే దాన్ని ఇవ్వండి, కొత్తది. మీరు కావాలా? సంవత్సరానికి 2 లక్షలు చెప్పారు కదా, అన్నారా లేదా? సంవత్సరానికి 2 లక్షలు. 2 లక్షలు కాదు, మొత్తం కలిపి మొదటి సంవత్సరంలోనే ఉన్నాయి 2 లక్షల ఖాళీలు. మొదటి సంవత్సరంలోనే ప్రియాంక చెప్పించారు. 50,000 ఉద్యోగాలు అయితే పాత నోటిఫికేషన్లే కదా. పాత నోటిఫికేషన్ వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం నుండి, ఎగ్జామ్ కండక్ట్ అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. మీరు ఏం చేశారు? కోర్టు కేసు వేసారు. కోర్టు కేసు వేసి తర్వాత కేసీఆర్ గారు చేసిన తప్పేంటిది తెలుసా? మేము ఫోటోలు దిగలే. ఇగో నేను కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇది అని ఫోటో దిగేడుతుండే. ఇగో నేను ఇస్తున్నా, నీకు వాచ్మ్యాన్ ఉద్యోగం ఇస్తున్నాను, నీకు స్టెనోగ్రాఫర్ ఉద్యోగం ఇస్తున్నాను. ఇలా అదే పరిస్థితి అయిపోయింది. చిన్న ఉద్యోగాల నుంచి మొదలు డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చే పరిస్థితి అండి. డీజీపీకి కూడా ఇగో డీజీపీ నేను నీకు జాబ్ ఇస్తున్నా, ఫోటో దిగు అనే పరిస్థితి. కేసీఆర్ గారు అది తప్పు చేశారు. మీరేం చేశారంటే ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర రైతులను వదిలేసి పోయి పంజాబ్ రైతులకు 3 లక్షల చెక్కు పంచుడు, ఈ రాష్ట్రం అంతా ఉద్ధరించినట్టు దేశమంతా మేము బీఆర్ఎస్ విస్తరిస్తామని చెప్పుడు మొదలు ఇక్కడ దియాలి కదా, గూట్ల రాయి తీసినాక కదా. ఒకటి మీరు నరేష్ గారు మీరు గమనిస్తే ఇక్కడ రైతులకు కూడా చేసిరు కాబట్టి రైతులు డెఫినెట్గా రైతాంగం పెరిగింది, వ్యవసాయం పెరిగింది. కానీ అక్కడున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం, రైతులను ఆదుకుంటున్నామని. అది తప్ప. అట్లయితే మరి భారత్ సమ్మిట్ అని రాహుల్ గాంధీ గారు సమావేశం పెట్టారు. దానికి ఖర్చు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఏది కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి రాహుల్ గాంధీ గారి మీటింగ్కి పెట్టడం తప్ప, రైతులను ఆదుకోవడం తప్ప? ఒక రైతు చనిపోయినప్పుడు ఆ రైతుకు సంఘీభావంగా ఇవ్వండి ఇది చేస్తున్నాము అనేసి అన్నాము. అది కూడా ఎందుకు? వాళ్ళు పంజాబ్ రైతులు కాదు, పంజాబ్ అంశం మీద కొట్లాడలే. జాతీయ చట్టాలు, రైతాంగ చట్టాలు కోసం వాళ్ళు పోరాడిరు. అంటే దేశమంతా పోరాడింది, వాళ్ళు ఎక్కువ వచ్చి కొట్లాడిరు. సో మేము మా రైతులు ఇక్కడికి వెళ్ళి రాలేదు కావచ్చు, ఎందుకంటే మాకు ఇక్కడ వ్యవసాయం ఇంపార్టెంట్. కానీ మీరు ఆ జాతీయ అంశం కోసం మీరు కొట్లాడారు కాబట్టి అది సపోర్ట్. మనం అది చూడాలి. దే డిడ్ నాట్ ఫైట్ ఫర్ పంజాబ్ ఇష్యూ. పంజాబ్ రైతులకు ఇవ్వలేదు. నేషనల్ ఫార్మ్ లాస్ తీసుకొని రావడానికి వాళ్ళు పోరాటం చేసారు, అందులో చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం. ఇక అది తప్ప. ఓకే.
అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు అవన్నీ చూసినాం కదా. సరే ఒకటి చెప్తాను, కంటోన్మెంట్ ఎన్నికలు చూసినాం కదా. ఇప్పుడు సో బీహార్ TRS కి ఎందుకు పాజిటివ్ అనుకుంటున్నారని నేను అంటున్నా. ఎమ్మెల్సీ రాలే కదా మీకు, ఇక్కడ కంటోన్మెంట్ కూడా గెలవలే కదా. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలల్లో బీజేపీకో అట్లా వాళ్ళకో ఉంది కదా, మరి మీరు మద్దతు ఉంటుందని మీరు ఎట్లా నమ్ముతున్నారంటే? అంటే ఒకటి మీరు గమనిస్తే అసలు బీజేపీ ఫైటే చేయట్లేదు. బీజేపీ సీరియస్ ఫైట్ ఇచ్చుంటే వాళ్ళు ఉంటుండే, కానీ బీజేపీ ఫైటే చేయట్లేదు. వాళ్ళని నిలదీస్తలేరు కూడా కాంగ్రెస్ వాళ్ళను, వాళ్ళు చేస్తలేరు అనేది ఎన్నో విచారణలు వాళ్ళ మీద చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ మేము ఏ విధంగా అయితే ఒక ప్రతిపక్షంగా ఇవాళ హైదరాబాద్ రావాలన్నా తెలంగాణ భవన్కి వస్తారు, రైతులు యూరియా అన్నా ఇప్పుడు మీరే అంటున్నారు కదా, అల్టిమేట్గా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఇది బీఆర్ఎస్ సృష్టించింది అని అంటున్నారు. సో వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం, వీళ్ళే ఎందుకు, మేము ప్రజల పక్షాన వాయిస్ ఉన్నాం కాబట్టి. మీరు అంటున్నారు ఇప్పుడు రైతుల విషయం మీద అని అన్నారు కదా, మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే ఇడికెళ్ళి మూటలు పోతున్నాయి. హెలికాప్టర్లలో రాహుల్ గాంధీ గారు ఏ హెలికాప్టర్ నుంచి తిరుగుతున్నారు, తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్. బీహార్ ఇక్కడి నుంచే మూటలు పోతాయి. హర్యానా ఎలక్షన్స్ ఉంటే ఇక్కడి నుంచే మూటలు పోతాయి. ప్రియాంక గాంధీ గారు వేనాడు ఎలక్షన్ ఉంటే ఇక్కడి నుంచే చాపర్లు మూటలు పోతాయి. మరి మేమన్నా రైతులకు ఇచ్చినామండి, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి మూటలు పంపలేదు కదా. నేషనల్ మీడియాలో ఒక వార్త వచ్చింది, మొత్తం కేసీఆర్ దేశమంతా ఎన్నికలలో డబ్బులు పెట్టి కూడా సిద్ధమైండు, అన్ని లక్షల కోట్లు సంపాదించండి పెద్ద ఆరోపణ చేసారు. అట్లుంటే కేసీఆర్ ఏకాకి ఎందుకుంటారు చెప్పండి. మేము ఇవాళకి కూడా ఎంత అన్నా కూడా మేము ఆ అలయన్స్ కాదు ఈ అలయన్స్ కాదు కదా. మమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు ఇట్లా అంటారు. అసలు మీరు ఏ టీం అసలు? తెలంగాణ ప్రజల టీం. ఇవాళ అందుకే ఏకాకిగా ఉన్నాము, ఇంకా పోరాడుతున్నాం. ఇవాళ ఇప్పుడు ఎప్పుడైతే నిరూపిస్తారు చెప్పండి. 2014లో ఎలక్షన్ సొంతకు కొట్లాడిండు, ప్రభుత్వంలోకి వచ్చిండు. 2018లో ఎలక్షన్ సొంతకు కొట్లాడిండు, ప్రభుత్వంలోకి వచ్చిండు. 2023లో సొంతంగా కొట్లాడిండు, ఓడిపోయిండు. ఇవాళ వరకు మేము సొంతంగానే ఉన్నాం కదా, ఇవాళ కూడా అట్లనే కొట్లాడుతున్నాం కదా. చాలా పెద్ద ఎత్తున ఒక విమర్శ వస్తుంది, సొంత చెల్లెలకు కూడా న్యాయం చేయలేని కేటీఆర్, సొంత కూతురికి న్యాయం చేయలేనటువంటి కేసీఆర్ ఎట్లా చేస్తాడు రాష్ట్ర మహిళలందరికీ అని అడిగే ప్రశ్నకి మీరు సమాధానం ఉందా అసలు మీ దగ్గర? ఒకటండి, పక్క పొంటి అంటే వేరే మహిళల కన్నీళ్లు చూస్తే మీకు దుఃఖం వస్తుంది, కానీ మీ సొంత ఇంట్లో మహిళలకు మాత్రం మీరు ఏం చేయరా అని అడిగితే అంటే ఏం చేయరా అంటే రాజకీయంగా పర్సనల్గా ఇంట్లోకి తరిమేసిరుగా బయటికి, అది వాళ్ళు చెప్పేది. ఒకటి నంబర్ 1 ఎంపీగా చేయలేదా? ఎంపీ చేసిరు, ఎమ్మెల్సీ చేసిరు వేరే, కానీ ఇప్పుడైతే తను బయట పంపించారు కదా. అంటే 60 లక్షల మంది ఉన్న ఈ సభ్యత్వం ఉన్న పార్టీ అది కుటుంబం కాదా? ఆ 60 లక్షల మందికి నష్టం జరుగుతుంటే, వారి వ్యాఖ్యలతో నష్టం జరుగుతుంటే, కేసీఆర్ గారు ఇవాళ ఒకటి 70 సంవత్సరాలు ప్లస్ అండి వారి వయసు, వారికి ఇవాళ గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లాంటిది కాకుండా ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలి. కానీ మీరే ఇవాళ గ్రిల్ చేస్తుంటే, మీరు కేసీఆర్ గారినే తప్పుపడుతుంటే పార్టీ క్రమశిక్షణ అనేది ఉండదా? కానీ మీకు నెగిటివా పాజిటివ్ అంటే? మేము అనేది ఏంటంటే ఏమవుతుంది అది అంటే పార్టీ కోసం కన్న కూతురునైనా సరే పక్కన పెట్టిండు కేసీఆర్ అని, లేదా తప్పు చేస్తే కొడుకునైనా జైలుకు పంపుతాను అసెంబ్లీలో చెప్పిండు ఒకనాడు. సో దాని మీద నిలబడ్డాడు కాబట్టి ప్రజలు నమ్ముతారు అనుకోవచ్చా, లేదంటే బిడ్డకే న్యాయం చేయలేడు ఇంకా బయటకి 100% కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరు కూడా చూస్తారు. ఎవరైనా కూడా క్రమశిక్షణను దాటి పోయేది లేదు అనేది చూస్తారు. ఇంకోటి గమనిస్తారు ఏంటిదంటే, రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి కవిత గారి అంశాన్ని మాట్లాడుతున్నారు అంటేనే ఒక ప్రభుత్వంగా ఆయన ఫెయిల్ అయిపోయింది అన్నట్టు చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత అంశాలు ఉన్నాయండి, మంత్రులు కొట్లాడుకుంటున్నారు, కానీ మేము జూబ్లీ హిల్స్లో అది మాట్లాడుతున్నామా? అది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ ఇష్యూ. మంత్రులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుంటే దాన్ని మేము అయినా కూడా మేము జూబ్లీ హిల్స్ స్పెసిఫిక్గా పోతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అది కాకుండా కవిత గారు ఎప్పుడు మాట్లాడిండ్రు? వరంగల్ సభ తర్వాత మాట్లాడిండ్రు. వారికి ఎవరన్నా ఎలివేషన్ నచ్చలేదు కావచ్చు, కేటీఆర్ గారు ఎలివేషన్ నచ్చలేదు కావచ్చు, వారి మార్గాన ఎంచుకున్నారు. కానీ ఇన్ని రోజులు ఇదే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇన్ని రోజులు దీని బెనిఫిట్స్ని, కేసీఆర్ గారి బెనిఫిట్స్ని వారు కూడా పొందారు కదా. సో కాళేశ్వరం లేకపోతే ఇంకో దాంట్లో అవినీతి జరిగితే అప్పుడు ఎందుకు చెప్పలేదు కవిత అని అంటారు ప్రజలు కూడా డైరెక్ట్ కదా. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు పేరు చెప్తా ఉంది కదా, మరి ఆ రోజు ఏం చేసినావమ్మా అని అంటే చూడండి, ప్రతి స్టోరీలో ఒకళ్ళు హీరో కావాలంటే ఖచ్చితంగా ఒక విలన్ ఉండాలి కావచ్చు అని అనుకుంటున్నారు. సో ఇక్కడ కవిత అంటారా? కవిత గారు హీరో కావాలనుకుని మిగతా అందరినీ విలన్ చేస్తున్నట్టున్నారు. మరి కేసీఆర్ గారిని విలన్ చేస్తా అంటే బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకుంటుందండి? సో ఫైనల్ గా చెప్పండి, కంటోన్మెంట్ ఒకటి చెప్తాను, బీజేపీతో మర్జర్ అంటే కవిత గారిని అడుగుతారా, కేటీఆర్ గారిని అడుగుతారా, పోయి కేసీఆర్ గారిని అడుగుతారా? అల్టిమేట్గా మా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సో కేసీఆర్ గారు చెప్పకుండానే కవిత గారు చెప్పిండ్రు అని అంటే ఎట్లుంటుంది? ఇంకోటి వాళ్ళు చేసిన నష్టం చెప్తా.
ఇప్పుడు ప్రతి అంశంలో కూడా తా అంటే తందన, ఇటు కాంగ్రెస్ కేసు వేయడం, అక్కనేమో మా అక్కనే మళ్ళీ ఏమంటది, ఇప్పుడు నేను తోలు తీస్తా నా గురించి మాట్లాడతా అంటే, అక్క నీ మీద అభిమానం ఉన్నది కానీ నువ్వు చేస్తున్న నష్టం మా అందరికీ అవుతుంది. మేము మా జీవితాన్ని ఇచ్చినాం. మేము అక్క నీలాగా మేము ఎంపీ కాలేదు, నీలాగా మేము ఎమ్మెల్సీ కాలేదు, కానీ రోజు పొద్దున్న లేచి మేము కొట్లాడుతున్నాం. పేర్లు ఇద్దరి చెప్పింది, వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టింది కానీ కాల్చేది కేసీఆర్ ని అందరినీ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ ని. ఎందుకంటే బీఆర్ఎస్ కి రేపు నష్టం జరిగితే కవితకు కాదు నష్టం జరగడం, ప్రతిరోజు రూపాయి ఖర్చు పెట్టుకొని ఈ పార్టీ జెండా మోసే కార్యకర్తలకు నష్టం జరుగుతుంది. ఈ పార్టీ వస్తే, నా ప్రభుత్వం వస్తే రేపు మళ్ళా మాకు ఏదో లాభం జరుగుతుంది కావచ్చు అనుకునే కార్యకర్తలకు నష్టం జరుగుతున్నది. ఈ పార్టీ ఉండాలి అనుకునే ఆటో యూనియన్స్ ఉన్నాయి. ఈ పార్టీ ఉంటే మా ఇల్లు కూలిపోవు అనేది ఉంటుంది, చిరు వ్యాపారాలు నష్టం కావు అనే వాళ్ళు ఉంటారు. అట్లాంటి పార్టీ అంటే అమ్మ లాంటిది. ఆ అమ్మనే నువ్వు ఇవాళ నష్టం చేయాలనుకుంటే డెఫినెట్గా మేము మాట్లాడతాం. ఓకే, ఫైనల్గా చెప్పండి, కంటోన్మెంట్ ప్రజలకు కానీ అటు జూబ్లీస్ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, కంటోన్మెంట్ మోసపోయింది, ఓట్లేసి మోసం అయిపోయింది. ఇక జూబ్లీ హిల్స్ వాళ్ళు మోసపోవద్దు, ఇది నిజం. ఇవాళ మీరు చూపెట్టిందంతా కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు, ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన లేదు, కనీసం గుంతలను నింపిన దాఖలా కూడా లేదు. సో ఇట్లాంటి కంటోన్మెంట్ని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు ఓట్లేస్తారా వాళ్ళు నిర్ణయించుకోవాలి. నిజంగానే ఏదన్నా ఉంటే వాళ్ళ గ్యారంటీలు ఏంది, వాళ్ళ 420 హామీలు ఏంది, వాళ్ళు చేసింది ఏంటిది అనేది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా మనం చేసిన ఎఫర్ట్ ఎందుకు అని అంటే కంటోన్మెంట్ 4,000 కోట్లు ఇచ్చినాం అని చెప్పారు కాబట్టి అది చూపెట్టే ఒక అవసరం ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఒకటే ఇక్కడ అద్దంలాగా చూపెట్టాం. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ గారి జిల్లా నుంచి ₹1,00,000 కూడా వస్తలేవు అంటున్న క్రమంలో ఈ కొత్తగా ఏంది కంటోన్మెంట్లో 4,000 కోట్లు వచ్చినాయి అని అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా ఎక్కడ కంటోన్మెంట్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టిండు మాకు తెలియందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఆ నిజాన్ని ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు ట్వీట్ చూసి ఇమీడియట్గా వస్తా అన్నందుకు మీకు పేరున కంటోన్మెంట్ వాళ్ళందరి తరఫు నుంచి కూడా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ క్రిషాంక్ భాయ్. ఇది చూసిరు కదా ఇప్పటిదాకా క్రిషాంక్ గారితో మనం మొత్తం కంటోన్మెంట్ అంతా తిరిగితే చివరికి ఏమన్నా కనపడ్డదా అంటే ఉట్టి కాగితాలు కనపడ్డాయి, ఏమీ కన్స్ట్రక్షన్ లేకుండా ఉన్నటువంటి భూమి కనపడ్డది. మరి వీళ్ళు ఈ మాయమాటలు చెప్పి జూబ్లీ హిల్స్లో గెలవాలని చెప్పి అనుకుంటా ఉన్నారని చెప్పి క్రిషాంక్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి మాటలు చెప్పి మరి ఇట్లాంటి హామీలతోని మరి చేసేస్తామని చెప్పి మోసం చేస్తూ ఉంటే ప్రజలకు నిజాలు చూపించాలి. కాబట్టి మన ఛానల్తో నేను మన క్రిషాంక్ గారిని అంటే తన ట్వీట్ చూసి నేను అడగడం జరిగింది. అందుకే తనతో పాటు మనం బైక్ మీద ఇప్పటిదాకా చూసాం. సో ఇది చూసినాకైనా మరి విఘ్నులైన జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచన చేసి మరి నిజంగానే అభివృద్ధి చేసినామని చెప్పినప్పుడు మరి చేసింది ఉంటే కనపడాలి కదా అని వాళ్ళు కూడా అక్కడ ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్లస్ క్రిషాంక్ గారు కూడా అంటా ఉన్నారు. థ్యాంక్ యూ, నమస్తే.